మొత్తం కాశ్మీర్లో 48 పర్యాటక కేంద్రాలను మూసివేయడం జరిగింది. వాటిని కంప్లీట్గా భద్రతా బలగాలు తమ ఆధీనంలో పెట్టుకున్నాయి. సమస్యాత్మకం అనిపించినటువంటి ప్రాంతాల్లోకి పర్యాటకులను అనుమతించట్లేదు. కాశ్మీర్కు వెళ్ళాలంటేనే జనం జంకుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఘటన జరిగినటువంటి సందర్భంలో యావత్ దేశం ఉలిక్కిపడి భారత ప్రభుత్వానికి చనిపోయిన వారి కుటుంబాలకి అండగా నిలబడ్డాయి. కానీ ఎయిర్లైన్స్ మాత్రం కాశ్మీర్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళే ఎయిర్లైన్స్ మాత్రం విపరీతంగా 6,000 ఉన్న టికెట్లను 60,000 చేసి దోపిడీకి తెగబడ్డాయి. సో ఆ రకంగా ఎయిర్లైన్స్ పైన విమర్శలు వచ్చినాయి. కాశ్మీర్ ఇంకా అదే భయాందోళన నుంచి ఇంకా బయటపడలేదు. 4 ఉగ్రవాదులని ఎవరైతే భావిస్తూ ఉన్నారో కాల్పులు దిగబడ్డటువంటి వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకీ లేదు. అక్కడక్కడ వాళ్ళ సిగ్నల్స్ వచ్చినాయని చెప్తా ఉన్నారు, కానీ అది నమ్మశక్యంగా లేదు. ఎన్ఐఏ దర్యాప్తు చేపడుతున్నప్పటికీ ఉగ్రవాదుల జాడ పత్తా మాత్రం ఇప్పటిదాకా దొరకలే. ఆ కొండలలో ఎక్కడ దట్టమైన అడవుల్లో దాచుకున్నారని చెప్పి చెప్తా ఉన్నారు, కానీ మరి వాళ్ళు దొరకరా ఏమవుతారనేది ఇంకా స్పష్టత రాలేదు బలగాల నుంచి. ఈ ఉగ్రవాదుల వ్యవహారం ఇక్కడ ఉండగా అటు బార్డర్లో పాకిస్తాన్ భారత్ 2 దేశాలు యుద్ధ వాతావరణంలోకి దిగినట్టుగా అనిపిస్తూ ఉంది. ఏకంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యక్తులు మాట్లాడుతూ మొత్తం మా అణుబాంబులన్నీ భారత్ దిక్కే తిప్పిపెట్టినాం, యుద్ధం వస్తే భారత్ మీద అణుబాంబులు వేస్తామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ మరోవైపు ఏమో ఫస్ట్ దౌత్య చర్చలు జరగాలి, ఆ తర్వాత యుద్ధం అనేటువంటిది ఇంకొక వైపు నుంచి వస్తున్నటువంటి వాదన. మొత్తానికి కాశ్మీర్ అంశం 4-5 రోజుల పాటు హాట్ టాపిక్ అయింది. నేషనల్ మీడియాకు ఫుల్గా ఇదే స్టఫ్ చాలా రోజుల నుంచి ఇదే నడిపిస్తూ ఉంది. ఈ అంశం యావత్ దేశాన్ని ప్రపంచాన్ని ఆకర్షించినటువంటి వార్తగా నిలిచింది. అయితే ఆడ చనిపోయినటువంటి వాళ్ళు 28 మంది అయితే ఇక్కడ కర్రెగుట్టలలో 1000 మంది మావోయిస్టులు కర్రెగుట్టల లోపల్లో దాక్కున్నారనేటువంటి చర్చ జరుగుతూ ఉంటే వాళ్ళని బలగాలు చుట్టుముట్టిన సందర్భంలో ఇప్పటికే 30-40 మందిని చంపేసినట్టుగా తెలుస్తూ ఉంది. కొంతమంది లొంగిపోయారు. అసలు కర్రెగుట్టలలో ఉన్నటువంటి టాప్ సీక్రెట్ని ఇవాళ శనార్థి తెలంగాణ పత్రిక మీ ముందుకు తీసుకొస్తూ ఉంది. అసలు కర్రెగుట్టలలో ఎవరున్నారు, భద్రతా బలగాల టార్గెట్ ఎవరు, నిజంగా వాళ్ళు అక్కడే ఉన్నారా, మరో చోట ఎక్కడైనా ఉన్నారా, భద్రతా బలగాలు పనిన వ్యూహం ఏంది, మావోయిస్టులు పనిన ప్రతి వ్యూహం ఏంది, ఈ ప్రత్యేక కథనాన్ని శనార్థి తెలంగాణ పత్రిక మీకు అందించబోతా ఉంది ఇవాళ. ఇవి 2 భద్రతకు సంబంధించినటువంటి అంశాలు. అయితే ఇక రాజకీయాల అంశాలు చూస్తే కె చంద్రశేఖరరావు గారు ఎలకతుర్తిలో నిర్వహించినటువంటి సభ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కొంత జోష్ కనిపిస్తూ ఉంది. సభ సక్సెస్ కావడం, సభలో అసలు అధికార పక్షాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం, కేసీఆర్ అసలు రేవంత్ రెడ్డి గారి టాపికే లేపకపోవడం, అతన్ని ఒక సీఎంగా కాకుండా అట్లా వదిలేసినటువంటి పరిస్థితుల్లో కొద్దిగా కాంగ్రెస్ శ్రేణులు బగ్గుమంటా ఉన్నాయి. కాంగ్రెస్లో అందరు శ్రేణులు కాదు, మళ్ళీ కొంతమంది మాత్రమే అసలు ఏం మాట్లాడాలి మనం అనగనే పాయ కదా, అంటే ఏమన్నా అందామంటే అంటే ఏం ఆడ పరిస్థితి కనిపిస్తలేదు. సో పొడిగా ఏమన్నా మాట్లాడిగా ప్రెస్ మీట్లనైతే అనే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఈయన గురించి ఆయన మాట్లాడలేదు కాబట్టి ఆయన చిట్ చాట్ కార్యక్రమం పెట్టుకొని ఖజానా మొత్తం ఖాళీ చేసి మాపై నిందలేస్తారనేటువంటి ఒక చిట్ చాట్ ఏదో రాస్తే అది ప్రభుత్వ అనుకూల పత్రికలు కొంత హైలైట్ చేసినాయి. ఇక మంత్రుల విషయం అయితే పెద్ద పట్టింపే లేదు. మంత్రులు కేసీఆర్ గారేమో రేవంత్ రెడ్డి గారి గురించి అసలే మాట్లాడలే. పోనీ వాళ్ళ క్యాడరు వాళ్ళ ఎక్స్ మినిస్టర్లు ఎక్స్ ఎమ్మెల్యేలన్నా ఈ మంత్రుల గురించి మాట్లాడుతారేమంటే వాళ్ళు కూడా మాట్లాడలే ఈ మంత్రుల గురించి. ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ స్థాయిని నిర్ణయించిండు కేసీఆర్. సో చాలామందికి అటు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన తనలాడిండు, కాంగ్రెస్ పార్టీని డిఫెండ్ చేసేటువంటి తనలాడిండు, కానీ అది అంత మొత్తంలో కాలేదు, ఫలించలేదు. మొత్తానికి ఎలకతుర్తి సభలో కాంగ్రెస్ పైచేయి సాధించిందా అంటే కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా చెప్తుంది అసలు మేము తలుచుకుంటే మీ సభ ఏదైనా అనేటువంటి మాట చెప్తా ఉంటే మీరు తలుచుకున్నారు కాబట్టి తర్వాత
హైకోర్టుకు పోయి ఆ తర్వాత పర్మిషన్లు తీసుకొచ్చుకొని వాళ్ళ సభ నిర్వహించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. పర్మిషన్ల దగ్గర కూడా బీఆర్ఎస్ పార్టీ పైచేయి సాధించింది. సభా నిర్వహణ దగ్గర బీఆర్ఎస్ పార్టీ, సభలో మాట్లాడిన టాపిక్ దగ్గర బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ 100కి 100 మార్కులు సాధించింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాన్ని డిఫెండ్ చేయడంలో కానీ దాన్ని నిలువరించడంలో కానీ కంప్లీట్గా విఫలమైనట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో అటర్ ఫ్లాప్ అయినట్టుగా స్పష్టంగా నిన్న మొన్న జరుగుతున్నటువంటి చర్చలను బట్టి తెలుస్తూ ఉంది. అయితే ఇది తాత్కాలికం మాత్రమే, పూర్తి స్థాయిలో ఈ పరిస్థితులు ఉండకపోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ సభ సక్సెస్ అయింది కాబట్టి ఈ సభ ద్వారా మొత్తం దున్నేస్తాం మేలేస్తాం అనేటువంటి పరిస్థితులు ఉండవు. రేపు పొద్దుగాల ఒక గట్టి 2 పథకాలను తీసుకొని ప్రజాక్షేత్రంలోకి కనుక కాంగ్రెస్ పార్టీ దిగితే మళ్ళీ పరిణామాలు ఉల్టా అవుతాయి. కాబట్టి విషయం ఏంటంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు ఈ రోజు వరకు ఉన్నటువంటి వాటిలో కాంగ్రెస్ పార్టీ కాస్త డౌన్ అయిన మాట స్పష్టంగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కొత్త ఉత్తేజాన్ని కనబరిచింది వాళ్ళ కార్యకర్తల ముందు. ఇది స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశం. సో ఇవి రాజకీయాలకు సంబంధించినటువంటి. అయితే ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పరిశీలకులు సునీల్ బన్సల్ కూడా ఇవాళ హైదరాబాద్ రాబోతూ ఉన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, పార్టీ కొత్త అధ్యక్షుడు అంటూ ఉగాది కాడి నుంచి ఊరించుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా కొత్త అధ్యక్షుడు లేదు, పాత అధ్యక్షుడు అదే పాట. ఈ వ్యవహారం జరిగిపోతూ ఉంది. సో ఎండలు మాత్రం విపరీతంగా దంచి కొడతా ఉన్నాయి. అనేక మంది అల్లాడిపోతూ ఉన్నారు. ప్రజలారా తగు జాగ్రత్తలు తీసుకోండి, నీడ పట్టుకుండండి, బయటికి వెళ్తే చెత్తిరి వాడండి, ప్రాణాలు మాత్రం రక్షించుకోండి. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ముందుగా వివిధ పత్రికల్లో ఉన్నటువంటి వార్తల్ని చూస్తే ఫస్ట్ చిత్తవకుండా పుత్తడి కొనండి, విలువకు అపురూపం నాణ్యతకు ప్రతిరూపం పసిడి, వ్యాపారంలో లాభం వచ్చినా బోనస్ డబ్బు అకౌంట్లో పడినా పంట నమ్మిన సొమ్ము చేతికి అందినా ఇంట్లో శుభకార్యమైన దగ్గర వాళ్ళ కానుకలు ఇవ్వాలన్నా మనసు మళ్ళేది బంగారం మీదికే. ఇప్పుడు మేలిం బంగారం తులం బంగారం 1,00,000 సమీపాన ఉంది. అరగ్రాము కూడా అపురూపంగా మారిన తరుణంలో బంగారం కొనుగోలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి బంగారం కొనేటప్పుడు, ఎటువంటి దాన్ని కొనాలనేది ఇక్కడ ప్రత్యేకమైన కథనం. పసిడి నాణ్యతను నిర్ణయించడంలో హాల్ మార్క్ కీలకమైంది. ఈ మార్కింగ్ నంబర్ను కేటాయించడంలో కొన్ని అసైనింగ్ సెంటర్లు మోసాలు చేస్తుండడంతో ప్రతి ఆభరణానికి ప్రత్యేక HUID హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ ముద్రించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనిని పరిశీలించేందుకు BIS కేర్ యాప్ను విడుదల చేసింది. మన మొబైల్లో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆభరణంపై ఉండే HUID నంబర్ అసలుదో కాదో ధృవీకరించుకోవచ్చు. దీంతో ఆభరణాన్ని ఎవరు ఏ సంవత్సరం ఏ నెలలో రూపొందించారనే వివరాలన్నీ వచ్చేస్తాయి. HUIDని కేంద్రీకృత సాఫ్ట్వేర్తో రూపొందించారట. ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే మీరు బంగారం కొనేటప్పుడు ఆ బంగారం మీద ఉండేటువంటి హాల్ మార్క్ ఏదైతే ఉందో ఆ హాల్ మార్కును ఈ యాప్లో ఫోటో తీస్తే ఈ హాల్ మార్క్ కరెక్టేనా డూప్లికేట్దా, అసలు ఈ బంగారం కొనొచ్చా వద్దా అనేది ఆ యాప్ చెప్పేస్తుందట. సో ఇట్లా ఒకప్పుడు అందులో మనం ఎవరైనా బంగారం కొనుక్కొచ్చుకొని మన అవసరాన్ని ఉంటే ఆయన చూపించుకొని బంగారం మంచిదేనా మేలిమేనా కాదా అని చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈయన అయింది అన్నట్టు, ఈ యాపే అవసరాయన ఇంకెక్కువనే అయింది ఇప్పుడు ఇది పరిస్థితి. సో వాళ్ళ ఉపాధి కొంత పోయింది. ఇది బంగారానికి సంబంధించి ఇటీవల కాలంలో చాలామంది ప్రజలు బంగారం ధర పెరగడం కారణం ఏంటంటే బంగారం మీద విపరీతంగా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి రేట్లు పెరుగుతూ ఉన్నాయి అనేది ఈనాడులో ప్రధానంగా ఒక వార్తను చూసుకోవచ్చు ఎట్లా కొనాలనేది. ఇక ఇంకోటి ఔరా సూర్య 35 బంతుల్లోనే సెంచరీ, IPLలో 14 ఏళ్ల కుర్రాడి వీర విహారం, 5 నెలల ముందు 13 ఏళ్ల కుర్రాడు IPL వేలంలో ₹1,00,00,000 పైగా రేటు పలికాడని తెలిసి ఆశ్చర్యపోయాం. 10 రోజుల ముందు ఆ కుర్రాడు తొలి IPL మ్యాచ్ ఆడుతూ ఎదుర్కొన్న తొలి బంతికే సిక్సర్ బాదడం, క్రీజ్లో ఉన్నంతసేపు ధనాధన్ షాట్లు ఆడడం చూసి అబ్బురపడ్డాం. ఇప్పుడు ఆ చిన్నోడు ఏకంగా సెంచరీ కొట్టేశాడు, అది కూడా కేవలం 35 బంతుల్లోనే. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియాన్ని తుఫాన్ లాంటి ఇన్నింగ్స్తో చుట్టేసిన ఆ చిచ్చర పిడిగే వైభవ్ సూర్యవంశీ సోమవారం నాటికి 14 ఏళ్ల 32 రోజుల వయసున్న ఈ కుర్రాడు IPLలోనే కాక మొత్తంగా T20 క్రికెట్లో శతకం సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. IPL చరిత్రలోనే 2వ వేగవంతమైన శతకము అతడిదే. ఈ రాజస్థాన్ రాయల్ ఓపెనర్ దాటికి గుజరాత్ నిర్దేశించిన 200 పరుగుల భారీ లక్ష్యం చిన్నబోయింది. 14 ఏళ్ళు ఉన్నటువంటి పోరగాడు, 14 ఏళ్ళ పిల్లగాడు నిన్న గుజరాత్లోని సవాయ్ మాన్సింగ్ గుజరాతేనా జైపూర్లో పింక్ సిటీ జైపూర్లో ఉన్నటువంటి సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో 35 బంతులలో వీర విహారం. ఆయన ఎదుర్కొన్న బౌలర్లు ఎవరెవరు?
మహమ్మద్ సిరాజు, పెద్దోళ్ళు, ఆ తర్వాత ఇషాంత్ శర్మ, ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ పేరేంది రషీద్ ఖాను. ఇగో ఇటువంటి వాళ్ళ బౌలర్లు వేస్తేనే కుక్కల కొట్టినట్టుగా వచ్చిండు. ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్నటువంటి పరిస్థితి. ఐపీఎల్లో 14 ఏళ్ల పిల్లగాడు మొత్తం నిన్న దేశాన్నంతా టీవీల ముంగడ కూర్చుండబెట్టే పరిస్థితికి తెచ్చిండు. ఒక 14 ఏళ్ల పోరాడు. 14 ఏళ్ళు అంటే 9th క్లాస్ అన్నట్టు ఒక రకంగా. రైట్. ఇక్కడ కేసీఆర్ గారేమో వాళ్ళ పిల్లల్ని 50 ఏళ్ళు దాటిన పిల్లలేమో పిల్లలు అంటా ఉండు. అసలు పిల్లగాడు ఇగో ఈయన. ఇక్కడ విషయం ఏంటంటే ఈ 14 ఏళ్ల వయసులో పిల్లగాళ్ళు అప్పుడప్పుడే కొత్తగా బనీన్లు వేసుకుంటుంటారు. చిన్నతనంలో అయితే 10-12 ఏళ్ళు వచ్చేదాకా బనీన్ గతిలేదు, ఏం గతిలేదు. అదే కథ. బనీను ఉల్టా వేసుకునే ఈ వయసు ఇది. ఏది బనీను ఉల్టా వేసుకునేటువంటి వయసులో ఉన్నటువంటి పిల్లగాడు. అసలు పాల బుగ్గలు ఉన్నటువంటి పిల్లగాడు నిన్న ఆట ఆడితే ఆ ఆటను చూసి మొత్తం క్రికెట్ ప్రపంచమే ఏందిరా, ఎక్కడి నుంచి వచ్చిండ్రా ఈ పోరాడు అనేటువంటి పరిస్థితి. అయితే 13 ఏళ్ల కుర్రాడిని ఐపీఎల్ వేలంలో ₹1 కోటి పైగా రేటు పలికాడని తెలిసి అప్పుడే ఈ పోరగాడు ఏం ఆడతారా భయ్, ఆ బాల్ అందిస్తున్నందుకు పనికొస్తాడు. కానీ బాల్ కాదు కదా, ఈ పోరాడు కొట్టిన బాల్ తెస్తున్నందుకే ఇష్టపడ్డారు పెద్ద క్రికెటర్లకి. అగో అటువంటి పరిస్థితిలో ఈ కుర్రవాడు బీహార్కు చెందినటువంటి ఈ బాబు చిన్నతనం నుంచి క్రికెట్లో మెలకువలు నేర్చుకొని 14 సంవత్సరాల వయసులోనే ప్రపంచ దృష్టిని ఆకర్షించేటువంటి సెంచరీ చేసిండు. 35 బాల్స్లో సెంచరీ, 32 బాల్స్లో క్రిస్ గేల్స్ ఉన్నట్టుంది, వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ సెంచరీ. ఆ తర్వాత ఈ అబ్బాయి సెకండ్ ప్లేస్. ఈ అబ్బాయి అయితే క్రిస్ గేల్స్ అనుభవం అంతా కూడా లేదు ఈ అబ్బాయి వయసు అంతే. ఇప్పుడు ఇతనికి బౌలింగ్ వేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్రికెట్ అనుభవం అంతా కూడా ఈ వయసు ఉండదు. సో కాబట్టి వయస్సు టాలెంట్కి వయసుతో సంబంధం లేదు. కాబట్టి మనమందరం కూడా మన పిల్లలకు వాళ్ళ టాలెంట్ను గుర్తించగలిగితే అద్భుతాలు సృష్టిస్తారు. ఇక ఈ పిల్లగాన్ని చూసి ఇప్పటి నుంచి చాలామంది అకాడమీలో జాయిన్ చేస్తున్నారు. కాదు, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి చేంజ్ చేయించండి. కరెక్ట్. కాబట్టి ఔరా సూర్య అంటే నిజంగా ఫిదా అయిపోయింది అంతా. ఔరా అనిపించిండు. ఇంకా అబ్బాయి గురించి మిగతా ఏమేమి రాసిన వార్తాపత్రికలు చూద్దాం. ఢిల్లీలో సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ పురస్కారం అందుకుంటున్న ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి, పద్మభూషణ్ పురస్కారం స్వీకరిస్తున్న ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ తొలి విడతగా 71 మందికి పద్మ పురస్కారాలు ప్రదానం చేసిరట. నందమూరి బాలకృష్ణ గారికి ఏ కోటలు ఇచ్చారో మరి, సినిమా రంగం నటన కోటనే ఆయనకు పురస్కారాలు అందజేసిరు. సో ఇక్కడ మాడుగుల నాగఫణి శర్మ గారికి కూడా పద్మ పురస్కారం అందజేసారు. ఆయనకి చాలా ఆలస్యంగా వచ్చింది అది వాస్తవానికి. ఆయన అవధానానికి ఆయన ఉన్నప్పుడు ఫిదా అయిపోయినా నేను ఇప్పటికి కూడా మాడుగుల నాగఫణి శర్మ గారి అవధానం కానీ గరికపాటి గారి అవధానం కానీ నేను చాలా ఇంట్రెస్ట్గా వింటా. చాలా అద్భుతంగా, నాకు కూడా చాలా బాగా ఇష్టం అసలు యాక్చువల్గా ఒకసారి అవధానాన్ని ఒకసారి మీరు విని చూడండి, ఎంత అద్భుతం ఉంటుందో దాంట్లో. అంటాడు ఇట్లా మంచిగా. అభద్రతలో కేసీఆర్, అభద్రతలో ఉన్నది కేసీఆర్ కాదు రేవంత్ రెడ్డి గారు. బారాసాను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, రాహుల్ గాంధీకి నాకు మధ్య అంతరం అవాస్తవం. ఇది జాలు. కొందరు అధికారులు సంపాదన వైపే చూస్తున్నారు. మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి. ఎల్కతుర్తి సభలో కేసీఆర్ మాటల్లో అభద్రత కనిపించింది. ఆయన ప్రసంగంలో పసలేదు, స్పష్టత లేదు. కాంగ్రెస్ పై తన అక్కసునంతా వెళ్ళగక్కారు. కేసీఆర్ ఏం చేసినా బరాసాను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అసెంబ్లీలో బరాసా తరఫున మాట్లాడుతున్నది పిల్లగాళ్ళని ఆయనే చెప్పేశారు. మరి వారిని ఎందుకు అసెంబ్లీకి పంపిస్తున్నారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నేత బీసీల ద్రోహి జానారెడ్డి ఇంటి వద్ద సోమవారం సీఎం రేవంత్ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడినటువంటి సందర్భం. ఏమైంది అట్లా రాసిరా అంటున్నాను. ఏమని? బీసీల ద్రోహి మరి నిరూపించాను. ఒకటి అక్కడ ఒక బుక్ ఉంటే పోనా టేబుల్ మీద తీసుకురా. జానారెడ్డి బీసీల ద్రోహి అని నేను నిరూపించాలి కదా. ఇప్పుడు చెలకుర్తి నియోజకవర్గం అని ఉండే. చెలకుర్తి నియోజకవర్గంలో నాగార్జున సాగర్ కంటే ముందు చెలకుర్తి నియోజకవర్గం ఉండే. ఈ చెలకుర్తి నియోజకవర్గంలో నిమ్మల రాములు గౌడ్ అని ఒక ఆయన ఉండే. నిమ్మల రాములు గౌడ్. నిమ్మల రాములు గౌడ్ ఇంట్లో ఆయన బెడ్ మీద అంటే ఈ జానారెడ్డి ఆ మూలకు ఆ చెప్పుల స్టాండ్ కాడ పణుకుంచోడు, కూసుండు కాదు పణుకుంచోడు. ఇది ఈయన నిమ్మల రాములు గౌడ్ అని బీసీ బిడ్డ, చాలా మషూర్ మనిషి,
ఎట్లా అంటే అసలు జానారెడ్డి కూడా ఇట్లా వంగాల్సిందే, ఓకే. అంత పెద్ద స్ట్రాంగ్ ఆయన. నిమ్మల రాములు గౌడు ఈయన గురించి చెప్పాలి, ఈయన గురించి చెప్తే అటు వస్తాం. నిమ్మల రాములు గౌడ్ ఈయన నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం తాటికల్ ఊర్లో పుట్టిండు. గ్రామం తాటికల్ గ్రామంలో పుట్టిండు. ఎప్పుడు? ఫిబ్రవరి 8, 1905 జన్మించాడు. ఈయన గురించి తెలుసుకోండిగా. నిమ్మల రాములు గౌడు చెలకుర్తి నియోజకవర్గం నుంచి ఇప్పుడు నాగార్జున సాగర్ నియోజకవర్గం 1967లో ఇండిపెండెంట్గా గెలిచిండు. ఓకే. స్వతంత్ర అభ్యర్థి, ఏ పార్టీ అవసరం లేదు. 1972 కాంగ్రెస్, తర్వాత 1978లో కాంగ్రెస్, ఇట్లా గెలిచిండు. 3 సార్లు వరుసగా భారీ మెజార్టీతో గెలిచిండు. 1978లో జానారెడ్డిని చిత్తు కూడా కొట్టిండు. ఓకే. చిత్తుగా జానారెడ్డిని. ఈయనకు వచ్చిన ఓట్లో సగం ఓట్లు కూడా రాలే జానారెడ్డికి. చిత్తు కూడా కొడితే ఎవరు మరి ఇంతకు జానారెడ్డి ఎవరు? జానారెడ్డికి నిమ్మల రాములు గౌడుకున్నటువంటి సంబంధం ఏంటంటే, జానారెడ్డి నిమ్మల రాములు గౌడు ఇంట్లో రోజు తెల్లారు లేస్తే హాజరి సార్. నిమ్మల రాములు గౌడు ప్రోత్సాహంతో చదువుకొని ఆయన పెట్టిన భిక్షం ద్వారా టీచర్ అయిండు. ఓకే. టీచర్ అయిన తర్వాత నిమ్మల రాములు గౌడు కుటుంబంలో కలహాలు సృష్టించాడు. కలహాలు సృష్టించి ఆఖరికి ఏం చేసిండు? నిమ్మల రాములు గౌడు మీదనే పోటీ చేసిండు. ఓకే. పోటీ చేసి ఆయన సీటు గుంజుకోవాలని ప్రయత్నం చేసిండు. చిత్తు కూడా కొట్టిరు. ఆ తర్వాత జరిగింది ఏంటంటే 1980లో ఇందిరాగాంధీ గారు రాములు గౌడ్ గారి టాలెంట్ను గుర్తించి, రాములు గౌడ్ గారు మీరు పార్లమెంటుకు రావాలని ఎంపీ టికెట్ ఇస్తే, ఇగో ఈయన కుట్రబన్ని ఇతను అప్పట్లో జానారెడ్డి తెలుగు మహానాడు అనే ఓ పార్టీని పెట్టిండు. ఓకే. ఓ పార్టీని పెట్టి ఎన్టీ రామారావుతో విభేదించి ఓ పార్టీని పెట్టి ఆ పార్టీని తీసుకుపోయి నేను కాంగ్రెస్లో కలుపుతా, ఈ సీటు మావనికి అని రెడ్డి ఆయనకి ఇప్పించాడు. జే దామోదర్ రెడ్డి ఆయన పేరు ఏదో ఉంది, జే దామోదర్ రెడ్డి అనేట ఆయనకి ఇప్పించాడు. రాములు గౌడ్ టికెట్ ఇక్కడ కట్ చేసిండు. ఇట్లా కట్ చేసిన తర్వాత కాసు బ్రహ్మానంద, నిమ్మల రాములు గౌడ్ ఎంత మంచోడో చూడు. కాసు బ్రహ్మానంద రెడ్డి సీఎం ఉండే. ఓకే. కాసు బ్రహ్మానందరెడ్డి సీఎం ఉంటే నిమ్మల రాములు గౌడు సీనియర్ కాంగ్రెస్ లీడర్ అని చెప్పి మంత్రి పదవి తీసుకోమని ఆహ్వానించిండు ఆయనని. ఓకే. మంత్రి పదవి తీసుకోమని నిమ్మల రాములు గౌడ్ను ఆహ్వానిస్తే జానారెడ్డి పుల్లేసి అసలు ఈయనకి ఇంగ్లీషే రాదు అని చెప్పి ఈయనకు మంత్రి పదవి రాకుండా చేసిండు. జానారెడ్డి రాకుండా చేసి తర్వాత జరిగినటువంటి ఒక భయంకరమైనటువంటి కార్యక్రమం ఏంటంటే, జానారెడ్డి ఈయనని నిమ్మల రాములను అసలు రాజకీయాలలోనే లేకుండా చేసే కుట్ర చేసిండు. చేసిన తర్వాత ఇప్పుడు నిమ్మల రాములు కోడలు, నిమ్మల రాములు గౌడ్కు 3 కొడుకులుండే. 3 కొడుకులు. ఒక ఆయన హర్షవర్ధన్, రెండో ఆయన నరేందర్, 3 ఆయన కొండయ్య. ఇప్పుడు నిమ్మల రాములు గౌడు కోడలు హాలియా మున్సిపాలిటీలో కౌన్సిలర్, వార్డ్ కౌన్సిలర్. ఓకే. నిమ్మల రాములు గౌడును నిలువునా ముంచినటువంటి జానారెడ్డి కొడుకు ఒక ఆయన ఎంపీ,
ఇంకొక ఆయన ఎమ్మెల్యే. వీళ్ళని ఇంకొక విషయం ఏంటంటే నిమ్మల రాములు గౌడు రాజకీయ భిక్ష జానారెడ్డికి పెట్టిండు. జానారెడ్డి దగ్గర ఏం లేకుండా లొటపీసు రాజకీయ భిక్ష పెడితే ఆ భిక్షను అందుకొని ఆఖరికి నిమ్మల రాములు గౌడునే రాజకీయంగా ఖతం చేసిండు. ఇంకోటి ఏంటంటే 2012లో నిమ్మల రాములు గౌడు విగ్రహాన్ని హాలియాలో పెడతామంటే జానారెడ్డి పెట్టకుండా రకరకాల కుట్రలు చేస్తే ఫైనల్గా చందాలు వేసుకొని పెట్టిరు. అంటే బీసీ వాని ఉనికే ఉండొద్దు, ఇక్కడ అతని చరిత్ర ఉండొద్దు అనేది ఇతడు కుట్రదారుడు. అప్పటి నుంచే కుట్రదారుడు. ఇక ఇంకొక విషయము, జానారెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్రోహిగా, కాంగ్రెస్ పార్టీ పైన కుట్రలు పని దానికి ద్రోహిగా తయారైండు. నిమ్మల రాములు గౌడు కాంగ్రెస్ పార్టీని కాపాడిండు. ఇక్కడ గమ్మది విషయం ఏంటంటే ఒక బీసీ వాన్ని ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి అతన్ని రాజకీయం నుంచి ఫేడౌట్ చేస్తే నిమ్మల రాములు 1995 అనుకుంటా ఏం చేసిండు, రామ్మోహన్ యాదవ్ అని జానారెడ్డి మీద నిమ్మల రాములు నిలబెట్టి ఈ ద్రోహి జానారెడ్డిని ఓడగొట్టండి అని చెప్పి పిలుపునిస్తే జానారెడ్డి ఓడిపోయిండు. యాదవ్ గెలిచిందాడ, బడుగుల లింగయ్య యాదవ్ వాళ్ళ అల్లుడే అన్నాడు. ఈ యాదవ్ గెలిచిండు. ఇట్లా జానారెడ్డి ఈ బీసీలను అక్కడ అనగదొక్కడానికి చెయ్యని ప్రయత్నం లేదు, చెయ్యని కుట్రలు లేవు. ఇక్కడ ఇదే హాలియాలో మొల్ల విగ్రహం పెడతా ఉంటే మొల్ల విగ్రహాన్ని జేసీబీలతో పెకిలించి తీసి బయట వారేపించిండు. బీసీల విగ్రహం పెడితే కవయిత్రి మొల్ల విగ్రహం పెడితే ఇప్పుడు చెప్పిన ద్రోహి ఇక కులగరణ దాకొద్దు, కులగరణ కాడ ద్రోహి గురించి ఆయన జీవితం అంతా కుట్రలు కుతంత్రాలే జానారెడ్డిది. ఇది నేను చెప్పిన మాట కాదు, ఇగో అథెంటిక్ ఇన్ఫర్మేషన్ బుక్ ఇలా రాసుకున్నది. ఇగో కుందూరు జానారెడ్డి నిమ్మల రాములు కుటుంబంలో ఒక సభ్యుడిగా చదువుకొని టీచర్ ఉద్యోగం చేస్తూ వివాహం చేసుకొని అంచెలంచెగా ఎదగడానికి నిమ్మల రాములే కారణమని చెబుతారు. అనేక సార్లు జానారెడ్డి కూడా చెప్పిండట తన రాజకీయ గురువు నిమ్మల రాములే అని. ఇవాళ నిమ్మల రాముల వారసుని ఒక్కని కూడా ఉనికి లేకుండా చేసిందాడ. మరి ఇక్కడ రాసిర్రా అంటే ఇది రాయాలనా దీనికి? ఓకే, ఇప్పుడు బరాబర్ ఒప్పుకున్నావా? బరాబర్ సెట్ అయిన నీ గౌడ జాతి ఆనిముత్యాన్ని అనగదొక్కినటువంటి ద్రోహి. అర్థమైంది. ఇక ఇది సమావేశంలో చర్చిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సీనియర్ నాయకులు జానారెడ్డి సీనియర్ నాయకులు కాదు, బీసీ ద్రోహి జానారెడ్డి అని రాయాలి రేపటి నుంచి. అనగారిన వర్గాల అభ్యున్నతితోనే సమాజంలో మార్పు, అందుకే అప్పట్లో మావోయిస్టులతో చర్చలు, సీఎం రేవంత్ రెడ్డితో అనుభవాలను పంచుకున్న జానారెడ్డి ఈయననట జానారెడ్డి గారు హోంమంత్రిగా ఉన్నప్పుడు మావోయిస్టులతో చర్చలు జరిపిన మాట వాస్తవం. జరిపిన తర్వాత చర్చలకు పిలిచి ఎంతమంది మావోయిస్టులను ఊచకోత గోయించిండు జానారెడ్డి, ఎంతమంది మావోయిస్టులను పిట్టల్లాగా కాల్చి పారేసాడు జానారెడ్డి హోంమంత్రిగా ఉన్నటువంటి సమయంలో. ఈయన విషయం ఏంటంటే ఇక్కడ 2016 ఆగస్టు 8 తారీఖు 2016 ఆగస్టు 8 తారీఖు ఈయన నేచర్ కేర్ ట్రీట్మెంట్ కోసం కేరళకు పోతాడు. ఈయన ఎవరు? జానారెడ్డి నేచర్ కేర్ ట్రీట్మెంట్ కోసం కేరళకు పోతాడు. ఆ కేరళకు పోయి కేరళ నుంచి ఒక ఆపరేషన్ చేస్తాడు. ఆ ఆపరేషన్లో నయీం ఇక్కడ కథమవుతాడు. నయీంను అడ్డగా పెట్టుకొని అత్యధికంగా సంపాదన దోపిడీలకు తెగబడ్డది జానారెడ్డి. ఇంకొక రెడ్డి కూడా ఉండు. సో ఇట్లా ఈ రకంగా వీళ్ళు చేసినటువంటి కుట్ర. వీళ్ళు ఏం చేసిరంటే వీళ్ళు నయీంతో చేతులు కలిపి సంపించింది ఎవరెవరిని? బెల్లి లలితను, తర్వాత సాంబశివుని కోనపూరి సాంబశివుణ్ణి, ఆ తర్వాత రాములను, ఇట్లా బీసీ వర్గాలన్నిటిని చంపించినటువంటి కుట్రదారుడు ఈయన దగ్గరికి పోయి ఆ సిపాయి దగ్గరికి పోయి ఈయన సలహాలు సూచనలు. జానారెడ్డికి ఏమన్నా తెలుసా అంటే కుట్ర ఎట్లా చేయాలి, బీసీలను ఎట్లా అనగదొక్కాలి, ఇదొక్కటే తెలుసు. ఈసారి ఖచ్చితంగా నీ ఇంటి రాజకీయ జీవితాన్ని బీసీలు సమాధి చేస్తారు, ఇది తప్పది.
శాంతి చర్చలపై అధిష్టానం అభిప్రాయం కోరాలని ఏం తెలుసా జానారెడ్డి గారికి లొట పీస్ ఏం తెలుసా? గివే కదా ఆయన చరిత్ర అంతా గిదేనా, కుట్రలు కుతంత్రాలు. ఇంకా కొన్ని ఇంకా చెప్పరాని విషయాలు అనుకోరాదు రే జానారెడ్డి గారి గంత మనిషి. ఇక జానారెడ్డి కొడుకులకు రేవంత్ రెడ్డి గారు చాలా రోజుల నుంచి పరిచయం, చాలా రోజుల నుంచి. వీళ్ళ కొడుకుల్ని ఈయనకు పరిచయం చేసింది ఆ రోహిన్ రెడ్డి. ఆ రోహిన్ రెడ్డిని విడిచిపెట్టాడు చూడు. ఎందుకంటే వీళ్ళ కొడుకులకు ఏమేం చేస్తాడో అన్ని సపర్యాలు అంతా తెలిసినటువంటి విషయమే. తద్వారా అప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి సమయంలో తన కొడుకులను అడ్డం పెట్టుకొని ఏమేం చేసిండో తెలుసు. అప్పుడు ఏమేం కార్యక్రమాలు చేసిండో దాదాపు అందరికీ ఇప్పుడు మీడియాలో అది ఒక 20 ఏళ్ళ మీడియాతో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళకి దాదాపుగా తెలుసు. ఇగో ఇటువంటి వాళ్ళతో ఇగో ఈయన చర్చలు. ఇది యాదాద్రి 1వ యూనిట్లో అగ్ని ప్రమాదం, నిలిచిన ట్రయల్ రన్ సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి భట్టి. నల్గొండ జిల్లా దామర్చర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న వైటీపీఎస్ అంటే యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం 1వ యూనిట్ బాయిలర్లో సోమవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ కేబుల్ తీగలు పైపులు పూర్తిగా కాలిపోయాయి. యాదాద్రి పవర్ ప్లాంట్లో 1వ యూనిట్లో అగ్ని ప్రమాదం సంభవించిందట పాపం. ఇది ఈనాడులో ఉన్నటువంటి వార్తలు. ఇక ఒకసారి వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఇక బంకర్లలోకి టెర్రరిస్టులు, పీఓకే నుంచి వారిని తరలిస్తున్న పాక్, సరిహద్దులోని ఉగ్రస్థావరాలు ఖాళీ. ఇండియా దాడి చేస్తుందనే భయంతోనే నిర్ణయం. టెర్రరిస్టులను కాపాడుకుంటున్న పాక్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ అనుభవంతో ముందు జాగ్రత్త చర్యలు చేపడతా ఉందట. బంకర్లలో ఉన్నటువంటి టెర్రరిస్టులను సేఫ్ జోన్లోకి తీసుకుపోతుందట ఇప్పుడు పాకిస్తాన్. ఎందుకంటే భారత్ దాడి చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి, సర్జికల్ స్ట్రైక్ చేసే అవకాశం ఉందని చెప్పి అనుమానపడి ఆ పని చేస్తూ ఉండే. ఇది పాకిస్తాన్ నీతి జాతి. అతిథులను కాపాడడంలో ఫెయిల్ అయ్యా, వారి కుటుంబాలకు ఎలా క్షమాపణ చెప్పాలో తెలియడం లేదు. ఒమర్ అబ్దుల్లా గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, తమ రాష్ట్రానికి పర్యటన నిమిత్తం వచ్చి పర్యాటక ప్రాంతం ఏది ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కోసం వచ్చినటువంటి అతిథులను మేము కాపాడలేకపోయాము, మేము ఫెయిల్ అయ్యామనేటువంటి మాట ఒమర్ అబ్దుల్లా చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఎస్ఎల్బిసి టన్నెల్లో ఉన్నటువంటి శవాల విషయంలో రేవంత్ రెడ్డి గారు ముక్కునాలకు రాయాల్సి వస్తుంది. ఒకవేళ ఈ నీతే కనుక ఆయన పాటిస్తే. ప్రజలంతా వెంట ఉంటే ఉగ్రవాదాన్ని అంతం చేస్తామన్న జమ్మూ కాశ్మీర్ సీఎం, వారి కుటుంబాలకు ఎలా క్షమాపణ చెప్పాలో తెలియడం లేదని చెప్పి ఒమర్ అబ్దుల్లా చెప్తా ఉన్నాడు. మరి ఎస్ఎల్బీసీలో మరణించినటువంటి వారి కుటుంబాలకు కనీసం క్షమాపణ చెప్పిండా జరిగిన పొరపాటుకు మన సీఎం? ఇక ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రెడీ, ప్రిపరేషన్లో మన సైన్యం. ప్రధాని మోడీకి వివరించిన రక్షణ మంత్రి రాజ్నాథ్. ఇక ఇండియన్ నేవీ కోసం 26 రాఫెల్ జెట్లు. భారత్ ఫ్రాన్స్ మధ్య కుదిరిన 63,000 కోట్ల డీల్. ఇక ఈ ఇష్యూ దీనికి కూడా పనికి వచ్చింది ఓ రకంగా ఈ డీల్కు. ఇక ఖజానా ఖాళీ చేసి మాపై నిందల, కేసీఆర్ ప్రసంగంలో అభద్రతా భావం అక్కసు సీఎం రేవంత్ రెడ్డి. అవసరాలను బట్టి మోడీ కేసీఆర్ మాటలు మారుస్తారు. బీఆర్ఎస్ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. కేసీఆర్ పిలగాలను అసెంబ్లీకి ఎందుకు పంపిస్తున్నాడు? అరెస్టుల విషయంలో తొందరపడం, చట్టం ప్రకారమే నడుచుకుంటాం. ఇంకా చట్టం ప్రకారం నడుచుకుంటారో ఎట్లా చీకటి ముచ్చట్లతో నడుచుకుంటారో ఇక మీ ఇష్టం. ఎవరికేం నమ్మకం లేదు మీరు అరెస్ట్ చేస్తారని. నాకు రాహుల్ గాంధీకి మంచి రిలేషన్ ఉంది, కనిపించింది మొన్న, చాలా అద్భుతంగా అనిపించింది రిలేషన్. మా ప్రభుత్వం తెచ్చిన స్కీమ్స్ ఏ రాష్ట్రంలోనూ లేవు. నా పాలనపై చివరి 6 నెలల్లో చర్చ జరుగుతుంది. ఆపరేషన్ కగార్పై పార్టీ నిర్ణయం తర్వాత ప్రభుత్వ విధానం ప్రకటిస్తాం. జానారెడ్డితో భేటీ అనంతరం మీడియా చిట్చాట్లో రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఇస్తే తప్పను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట ఈ ప్రధాన వార్తగా వెలుగు దినపత్రికలో చూడొచ్చు. ఇక యూరోప్లో చిమ్మ చీకటి, స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్లో పవర్ కట్ అయింది. ఎక్కడికక్కడ స్తంభించిన పబ్లిక్ సర్వీస్ వ్యవస్థలు, లక్షల మందిపై తీవ్ర ప్రభావం. ఇక ఫ్రాన్స్లో హై వోల్టేజీ విద్యుత్ లైన్ దెబ్బతినడమే కారణం. ఇప్పుడు ఇక మొన్న నుంచి ఒక 15-20 రోజుల బట్టి 52 మంది ఏసీబీకి దొరికిరు. 52 మంది దొరికితే ఇందులో 48 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ. ఏసీబీ కేసులకు పట్టుబడ్డ వాళ్ళు 52 మంది ఉంటే అందులో 48 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళే. వీళ్ళు వీళ్ళని పట్టుబడేటట్టు చేస్తారు అన్నట్టు వాళ్ళు. దాని పూర్తి డేటా ఒకసారి మీ ముందుకు తీసుకొస్తా. ఇక యూరోప్లో చిమ్మ చీకటి, స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్లో పవర్ కట్ అయింది. ఎక్కడికక్కడ స్తంభించిన పబ్లిక్ సర్వీస్ వ్యవస్థలు, లక్ష మందిపై తీవ్ర ప్రభావం. ఇక ఫ్రాన్స్లో హై వోల్టేజ్ విద్యుత్ లైన్ దెబ్బతినడమే కారణమంట. సమస్యను పరిష్కరించే పనిలో ఆయా దేశాలు నిమగ్నమైనాయి.
రైట్గా చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డి, మరో 7 సమాచార కమిషనర్లుగా నియామకం. గవర్నర్కు చేరిన ఫైలు ఆమోదించగానే ఉత్తర్వులు. ఆ లిస్టులో అయోధ్యరెడ్డి, బోరెడ్డి, పివి శ్రీనివాసరావు, కప్పర హరిప్రసాద్, పిఎల్ఎన్ ప్రసాద్, రాములు, వైష్ణవి, పర్వీన్ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. అయితే నిన్న నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి మాట ఏంటంటే, సో ఈయన చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు కదా, ఈ చంద్రశేఖర్ రెడ్డి సీఎంఓలో ఉండే అసలు విజయశేఖర్ రెడ్డి వాళ్ళ తమ్ముడు. ఇక ఈ రకంగా సరే ఇదొక రెడ్ల కూటమిగా ఉండే. అయితే ఈయనని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా నియమిస్తున్నట్టుగా ఒక వార్త వచ్చింది. ఈయన రెడ్డే, అయోధ్య రెడ్డే, పివి శ్రీనివాసరావు బ్రాహ్మణ, కప్పర ప్రసాద్ బ్రాహ్మణ, తర్వాత రాములు ఎస్టీ, వైష్ణవి కమ్మ. ఈ వైష్ణవి అనే టైంకు ఎవరు ఎన్వి రమణ రికమెండేషన్ అట. ఆ తర్వాత అయోధ్య రెడ్డి, ఆ తర్వాత ఎవరు వీళ్ళు చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళను పాపం అయోధ్య రెడ్డి సిపిఆర్ఓగా ఉంటే ఆ సిపిఆర్ఓకు ఆయన ఫిట్ అవుతలేడని ఆయనను బయటకు పంపించి ఇంకో రెడ్డి గారిని సిపిఆర్ఓ, ఈ చర్చ జరిగింది. అయితే జీవో వచ్చిన తర్వాత దీని గురించి మాట్లాడదాం. జీవో రాకముందుకు ఇది అథెంటిక్ అనుకోవద్దు. అందుకోసమే ఈ వార్తను కాసేపు పక్కకు పెడదాం. తప్పుడు వివరాలతో పిటిషన్ వేస్తారా? గ్రూప్ 1 కేసులో పిటిషనర్లపై హైకోర్టు ఆగ్రహం. కె ముత్తయ్య మరో 18 మంది దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత, 20,000 ఫైన్. చర్యలు చేపట్టాలంటూ జ్యుడిషియల్ రిజిస్ట్రార్కు ఆదేశం. గ్రూప్ 1 వాల్యుయేషన్లో అవకతవకలు జరిగాయంటూ తప్పుడు వివరాలతో దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. అంతేకాకుండా పిటిషనర్లకు 20,000 జరిమానా విధించింది. కోర్టును తప్పుదారి పట్టించేలా అఫిడవిట్ దాఖలు చేసిన వారిపై తగిన చర్యలు చేపట్టాలంటూ జ్యుడిషియల్ రిజిస్ట్రార్కు ఆదేశాలు జారీ చేసింది. అయితే తప్పుడు వివరాలతోటి కోర్టును, అయితే నేను ఇంతకుముందుకే ఇదివరకే ప్రభుత్వాన్ని అలర్ట్ చేసిన, 1-2-3 ముఠాలు ఏర్పడ్డాయి. అవి దానికోసమే పనిచేస్తూ ఉన్నాయి. ఏది తప్పుడు ప్రభుత్వాన్ని గ్రూప్ 1 ఇరుకునబెట్టాలనేటువంటి సాయశక్తుల ఒక బ్యాచ్ పనిచేస్తూ ఉంది. మరి ప్రభుత్వం వాళ్ళని గుర్తించకపోతే మరి ఎవడేం చేస్తాడు? దానికి ఇటువంటివి వస్తాయని. ఎంసీహెచ్ఆర్డీ వైస్ చైర్మన్గా శాంతికుమారి రిటైర్డ్ అయిన వెంటనే బాధ్యతలు స్వీకరణ. సో ఆమె దిగిపోగానే కొత్త పదవి ఆమెకు. 35 బాల్స్లోనే సెంచరీ. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్లో విశ్వరూపం చూపించాడు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 35 బాల్స్లోనే సెంచరీ బాదాడు. T20లో సెంచరీ కొట్టిన యంగెస్ట్ ప్లేయర్గా రికార్డుకి ఎక్కారు. ఐపీఎల్లో ఇది 2nd ఫాస్టెస్ట్ సెంచరీ అంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం. అన్ని పేపర్లు దాదాపుగా ఫ్రంట్ పేజీలో అబ్బాయి వార్తని రాసుకొచ్చినాయి. భూదాన్ భూముల కేసులో ఈడీ సోదాలు. వ్యాపారి మునావర్ ఖాన్, తర్వాత కదిరుండిసా, ఒడిస్సాకు చెందిన బుదియా అని ఒక పిల్లగాడు ఉంటుండే, రన్నింగ్ బుదియా మారథాన్ రన్నింగ్ చేస్తుండే, గీతనే. ఇక భూదాన్ భూముల కేసులో ఈడీ సోదాలు. వ్యాపారి మునావర్ ఖాన్, కదిరున్నిసా, ఎంఏ సుకుమార్ ఇండ్లు, ఆఫీసుల్లో తనిఖీలు. వింటేజ్ బిఎండబ్ల్యూ కార్లు 25 లక్షల నగదు, డాక్యుమెంట్లు స్వాధీనం. భూదాన్ యజ్ఞ బోర్డు భూముల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో వీరంతా నిందితులు. అందులో భూదాన్ భూములకు సంబంధించి ఒక ఆయన ఉంటాడు, రాజేందర్ రెడ్డి, గున్నా రాజేందర్ రెడ్డి ఉంటాడు. ఆయనను పట్టుకుంటే ఇంకా వెళ్తాయి భూదాన్ కథ. భూదాన్ యజ్ఞ బోర్డు భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో వీరంతా నిందితులు. గతంలో నాగారంలో 42 ఎకరాల 33 గుంటలు అన్యాక్రాంతం. ఐఏఎస్ అమయ్ కుమార్ కలెక్టర్గా ఉన్నప్పుడే భూముల బదలాయింపు, మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తూ ఉందట. ఇగో యాకుత్పురంలో వ్యాపారి మునావర్ ఖాన్ ఇంటి వద్ద ఈడీ సోదాలు చేస్తూ ఉందట. భూదాన్ భూముల అన్యాక్రాంతం కేసులో ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం రెవెన్యూ పరిధిలో 42 ఎకరాల 33 గుంటల భూమికి సంబంధించి ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్టు నమోదైంది. సోమవారం బంజారాయిల్స్, మీర్పేట, విరాట్ నగర్, సంతోష్ నగర్, మొయినాబాద్, యాకుత్పురలోని వ్యాపారి మునావర్ ఖాన్, ఖరీదునిసా, ఎంఏ సుకుమార్, ఇర్ఫాన్ ఇండ్లో ఆఫీసులో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ మధ్య తెల్లవారుజాము నుంచి సాయంత్రం 6:30 వరకు సోదాలు జరిగాయి. ప్రధానంగా వ్యాపారవేత్త మునావర్ ఖాన్ ఇల్లు, ఆఫీసులు, బంధువుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. మునావర్ ఖాన్ ఇంట్లో వింటేజ్ కార్లు, BMW కార్లు, 25 లక్షల నగదు, భారీగా భూదాన్ భూముల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలిసింది. ఈఐపిఎల్ కంపెనీకి సుకూర్ బినామీగా ఉన్నట్టుగా ఈడీ ఆరోపిస్తున్నటువంటి క్రమంలో సుకూరు, అతడి బంధువు హర్పన్, మరో 2 ఇళ్లలో సోదాలు జరిపిందట. భూదాన్ భూముల కేసులో ఈడీ సోదాలు చేస్తూ ఉంది. అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకురట. ఇక భూ సమస్యలపై మళ్ళీ అప్లై చేసుకోవాల్సిందే. ధరణిలో పెట్టుకున్న అప్లికేషన్లు సగానికి పైగా రిజెక్ట్. కొత్తగా భూభారతి పోర్టల్లో అప్లై చేసుకోవాలంటున్న అధికారులు త్వరలో నిర్వహించే రెవెన్యూ సదస్సుల్లోనూ మాన్యువల్గా అప్లై చేసుకునే ఛాన్స్ అట. అయితే మీరు భూ సమస్యలు ఉన్నాయని
ఎప్పుడైతే ఆ ధరన్లో దరఖాస్తు పెట్టుకురా అవన్నీ పోయినాయట. మళ్ళీ కొత్తగా ఇందులో ధరన్లో ఏది ఈ భూదారులో పెట్టుకో అన్నట్టు ఇప్పుడు పెట్టుకోవాలి. పైసలు కట్టాలి. ఇప్పుడు ధరణ తాగినోడు కడతాడు తాళ్ళ పన్ను. మళ్ళీ 2 సార్లు కట్టాలంటే పాత పైసలు స్లాట్లు బుక్ అయ్యి ఏది వర్క్ కానీ పైసలే వాపసు ఇస్తలేరు. ఇంకా భూ సమస్యలపై ధరణిలో పెట్టుకున్న దరఖాస్తులు రిజెక్ట్ అవుతున్నాయి. భూభారతి పోర్టల్ను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు కొత్త ఆర్ఓఆర్ చట్టం అమల్లోకి రావడంతో పాత అప్లికేషన్లు అధికారులు తిరస్కరిస్తున్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి పోర్టల్లో మరోసారి అప్లికేషన్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న రెవెన్యూ సదస్సుల్లో మాన్యువల్గా దరఖాస్తులు ఇవ్వొచ్చని చెప్తున్నారు. దీంతో కొంతమంది భూభారతిలో అప్లికేషన్లు పెట్టుకుంటుండగా మరికొందరు రెవెన్యూ సదస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. భూభారతి పోర్టల్ అందుబాటులోకి వచ్చే సమయానికి ధరణిలో 81,000 పైన అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి. ఇందులో పాస్బుక్ డేటా కరెక్షన్ కింద అంటే TM 33 మాడ్యూల్ కింద వచ్చినవే ఎక్కువగా ఉన్నవి. భూ సమస్యలపై మళ్ళీ అప్లై చేసుకోవాలని ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక వారంలో 2 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తా, అందరినీ కలుపుకొని టీం వర్క్తో పనిచేస్తా రామకృష్ణారావు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తా, ప్రభుత్వ స్కీమ్స్ను ప్రజల్లోకి తీసుకెళ్లేలా చూస్తా, వెలుగు ఇంటర్వ్యూలో వెల్లడించిన కొత్త CS. యెమెన్ జైలుపై అమెరికా ఎయిర్ స్ట్రైక్ చేసిందంట. 68 మంది ఆఫ్రికన్ వలసదారుల మృతి, మరో 47 మందికి తీవ్ర గాయాలైనాయి అని చెప్పేసి హౌతీలు చెప్తున్నారు. రైట్గా పద్మ అవార్డులు అందుకున్న నాగేశ్వర్ రెడ్డి బాలకృష్ణ. రాష్ట్రపతి భవన్లో అవార్డుల ప్రధానోత్సవం. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి పద్మవిభూషణ్, బాలకృష్ణకు పద్మభూషణ్, నాగఫణి శర్మకు పద్మశ్రీ అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, హాజరైన ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రి ప్రముఖులందరూ హాజరయ్యారట. అయితే ఇక్కడ బీసీలకు చాలా తక్కువ వస్తాయి, ఎందుకంటే ప్రభుత్వం రికమెండ్ చేస్తూ వస్తాయి. బీసీలను ఏ ప్రభుత్వం రికమెండ్ చేయాలి? ఓసీల ప్రభుత్వాలు చేస్తాయా? కష్టం. వనజీవి రామయాసంటోడు కష్టపడితే ఆ కోటాలు ఇవ్వాలి కాబట్టి ఇవ్వాలి తప్పనిసరి పరిస్థితుల్లో. ఇక హరిరామ్ ఆస్తులు 300 కోట్ల పైనట. ఇక్కడ వీళ్ళ ఆస్తులు గత పాలకుల ఆస్తులు, ఇప్పుడు పరిపాలిస్తున్న వాళ్ళ ఆస్తులు చూస్తే పేపర్ నిండా పెట్టాలి. ఈ మూట పేపర్ నిండా లక్షల కోట్ల. ఆంధ్రజ్యోతి చూద్దాం. రేపు లేదా ఎల్లుండి 10th ఫలితాలు ఉంటాయంట. ఏర్పాట్లు చేస్తున్న విద్యాశాఖ అధికారులు ఈసారి సబ్జెక్టుల వారుగా మార్కులు గ్రేడ్లు ఇస్తారట. ఇవాళ నుంచి ఎఫ్సెట్, ఇవాళ రేపు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగాలకు, ఇక మే 2 నుంచి 4 వరకు ఇంజనీరింగ్ పరీక్షలు. పరీక్షకు గంటన్నర ముందు నుంచి అనుమతి. పరీక్ష ప్రారంభమయ్యాక నిమిషం లేట్ అయినా నో ఎంట్రీ అంట. వెబ్సైట్కు మొత్తం 3,06,894 దరఖాస్తులు వచ్చినట్ట. రేపు లేదా ఎల్లుండి 10th ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక ఫలితాలు వస్తున్నాయని నిన్న మొన్న పొరగాలు 2-3 చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత పాస్ అయ్యారు. చిన్న పనులు చేయకండి దయచేసి. ఖజానా లూటి కేసీఆర్ పనే. 10 ఏళ్ల విధ్వంసాన్ని సరిచేయడానికి ఏడాది పట్టింది. పథకాల ప్లానింగ్కు 1.5 ఏళ్ల సరిపోయింది. ఇక వాటి అమలుపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతా. కేసీఆర్లా లాంచింగ్, క్లోజింగ్, షోపుట పథకాలు ఉండవు. రేవంత్ చెప్పింది చేస్తాడనే నమ్మకం ప్రజల్లో కలిగిస్తా అంటే ఇప్పుడు లేదన్నట్టే. కేసీఆర్ ప్రసంగంలో పసలేదు, అక్కసుమేలు. ఈ పసలేని ప్రసంగం మీద నువ్వు చిట్ చాట్ పెట్టుడే మహా అద్భుతం. ఇక నేను సీఎం అయిన 2వ రోజే ఆయన గుండె పగిలింది. పిలగాళ్ళంటూ కేటీఆర్, హరీష్ను అసెంబ్లీకి ఎందుకు పంపుతున్నారు? ప్రత్యామ్నాయం లేకే కొందరు అధికారుల కొనసాగింపు. పార్టీ నిర్ణయం తర్వాతే కగార్పై ప్రభుత్వ ప్రకటన. మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. శాంతి చర్చలపై మాజీ మంత్రి జానారెడ్డితో చర్చలు జరిపిండట. అక్కడ చిట్చాటు. కాశ్మీర్లో మళ్ళీ కళ. తిరిగి వస్తున్న పర్యాటకులు, ప్రత్యేక డిస్కౌంట్లు ఇస్తున్న హోటళ్లు. ఇక పర్యాటకులకు భద్రతా సిబ్బంది, స్థానికులు అండగా నిలుస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని గుల్మార్గ్లో గోండోలా కేబుల్ కార్ స్టేషన్ వద్ద పర్యాటకులు సందడి చేస్తూ ఉన్నారట. ఇప్పుడు భద్రత ఉంది కాబట్టి ఇప్పుడు చేస్తారు. సీఎంను కలిసిన కొత్త CS రామకృష్ణారావు అని ఒక వార్త. పాల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్పై భారత్ దాడి తథ్యం. మా ఉనికికి ముప్పు వస్తే అణ్వస్త్ర ప్రయోగం జరుపుతాం. రాయిటర్స్ ఇంటర్వ్యూలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా. స్థానిక టీవీ ఛానల్కి ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో మాట మార్పు. యుద్ధం జరిగే అవకాశం ఉందని, వచ్చే 3-4 రోజులే కీలకమని మాత్రమే అన్నానని తన మాటల్ని వక్రీకరించారని వెల్లడి. పాక్కు తుర్కీయో అండా. 6 C-130 విమానాలు అందజేతనట. ఇక ఉగ్రవాదులను సరిహద్దులకు దూరంగా తరలిస్తున్న పాక్. మోదీతో రాజ్నాథ్ భేటీ. సరిహద్దులో భద్రతపై వివరణ. ఉగ్రవాదులను తీవ్రవాదులు అంటారా? బీబీసీపై కేంద్రం ఫైర్. చిక్కినట్లే చిక్కి తప్పించుకుంటున్న పాల్గామ్ ఉగ్రవాదులు. చిక్కినట్టే చిక్కి తప్పించుకుంటున్నారట. ఇక నేవీలోనూ రఫేల్ సత్తా. త్వరలోనే భారత్కు 26 రఫేల్ మెరైన్ జెట్లు, వాటిలో 22 సింగిల్ సీటర్లు, 4 ట్విన్ సీటర్లు. 63,000 కోట్లతో ఫ్రాన్స్తో భారీ ఒప్పందం చేసుకుందట. ఇది పాకిస్తాన్ భారత్ మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణ వాతావరణం వార్త. చెప్పకుండానే నా శాఖలో 2 బదిలీనా వద్దనే అన్నాక కూడా
ట్రాన్స్ఫర్ చేస్తారా? ఐఏఎస్ల బదిలీలపై ఓ మంత్రి అసంతృప్తి, రాజ్భవన్లో కార్యక్రమానికి గైర్హాజరట. తనకు తెలియకుండా కనీస సమాచారం లేకుండా తన శాఖలో కీలకమైన 2 ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడంపై ఓ సీనియర్ మంత్రి షాక్కు గురయ్యారు. ఆ 2లో ఒకరు బదిలీ అవుతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. మరో ఐఏఎస్ అధికారి ఆ శాఖలో బాధ్యతలు తీసుకొని ఏడాది కూడా పూర్తి కాలేదు. ఆ ఐఏఎస్ బదిలీల జాబితాలో లేకున్నా చివరి నిమిషంలో ట్రాన్స్ఫర్ చేయడంపై సదరు సీనియర్ మంత్రి ఆయన పేరేందో చెప్తే క్లారిటీ వస్తుంది కదా, ఎందుకు ఊకే అంత పరిచయం. సీనియర్ మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా బదిలీ అవుతారనుకున్న ఐఏఎస్ అధికారి తన శాఖలోనే కొనసాగించాలని, ట్రాన్స్ఫర్ చేయవద్దని కొద్ది రోజుల క్రితమే ఆ మంత్రి ప్రభుత్వ పెద్దలను కలిసి విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. ఆ వినతిని పరిగణలోకి తీసుకోకుండా ఐఏఎస్ అధికారిని సైతం సర్కార్ ట్రాన్స్ఫర్ చేసింది. ఈ బదిలీల వ్యవహారంపై ఆ మంత్రి తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తుంది. సోమవారం ఆయన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకొని ఇంట్లోనే ఉన్నారు. రాజ్భవన్లో లోకాయుక్త ప్రమాణ స్వీకారానికి హాజరు కావాల్సి ఉన్న దానికి సైతం డుమ్మా కొట్టినట్టు తెలుస్తుంది. రోజంతా ముభావంగా ఉండడంతో పాటు సందర్శకులను సైతం కలవడం లేదని సమాచారం అట. ఇది ఈయన రాజగోపాల్ రెడ్డి అంటుండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎమేనంట, తర్వాత ఎవరు మన ఈయన వెంకటరెడ్డి సీఎమేనట. వెంకటరెడ్డి నిన్న మాట్లాడుతుంటే చూసినా గిట్ల అవుతుంది మైకు. దేనికి పనికి వస్తాడా ఆయన వెంకటరెడ్డి? ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకటరెడ్డి అట. మనకున్న మంత్రులు కేవలమే, కానీ ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా వీళ్ళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి స్థాయి ఉన్నాడా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి మైకు చేతికిచ్చి ఇట్లా పట్టుకోమన్నారు చూద్దాం, ఇట్లా కదలకుండా ఇట్లా పట్టుకోమన్నారు చూద్దాం. ఏమన్నా చూసిన నేను మాట్లాడుతుంటే ఇగో ఇట్లా 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 ఊగుతుంది మైకు ఇట్లా. ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వార్డు మెంబర్కి ఎక్కువ ఏదో ఆడా ఇవి అన్నీ అబద్ధాలు. తెల్లారు లేస్తే అబద్ధాలే కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర. ఇవాళ 100 చెప్పాలనుకొని బయలుదేరుతాడే, బయలుదేరి మొత్తం ఊరంతా తిరిగి 99 కంప్లీట్ చేసి నువ్వేరా పిచ్చోడా చైర్మన్ వీసారా ఉంటాడు. నువ్వే జడ్పీ చైర్మన్ అని ఇప్పుడు నల్గొండకో జడ్పీ చైర్మన్లు ఒక 50 మందికి చెప్పి ఉంటాడు నాకు తెలిసి. జడ్పీ చైర్మన్లు 50 మంది చెప్పి ఉంటాడు. ఇక గుట్ట చైర్మన్ ఏమో వివేర్ ఆయనకు బేరం పెట్టిండట. వివేరా హోటల్ ఆయనకు బేరం పెట్టిండట. ఆ డీల్ అయితే అది డీల్ కుదిరితే ఆయన గుట్ట చైర్మన్ అవుతాడు, అది వేరే. ఇక ఆయన రెడ్డి గారే. అయితే విషయం ఏంటంటే 99 చెప్పి వస్తాడు అటు ఇటు. 2 ఏమైనా తక్కువ పడ్డా ఏమైనా ఒక డ్రైవర్ చెప్తాడు, పోయి ఇంటి ఆమెకు 100 చెప్పేస్తాడు. అట్లా ఆ టైప్ మనిషి అన్నట్టు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాడ ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి చెప్పకుండానే నా శాఖలో బదిలీ అని నాకు తెలిసి దామోదర్ రాజనరసింహ గారు అనుకుంటున్నాను నేనైతే. పురపాలనలో గందరగోళం, 2 కార్యదర్శుల మధ్య పని విభజనే కారణం. కేంద్రంతో సంప్రదింపులకు బాధ్యత ఎవరిదనే దానిపై చర్చ. CDMEను విభజించారా సందేహాలు. ORR అవతలాన్ని పేర్కొనడమే కారణం. ప్రభుత్వం స్పష్టత ఇస్తుందన్న అధికారులు. ఇక అమరావతి ఏపీకి ఏకైక రాజధాని అని చెప్పి ఎవరు చంద్రబాబు చెప్తున్న మాట అయితే. సంచలన సూర్యవంశీ 14 ఏళ్ల వయసులోనే IPL సెంచరీ, 35 బంతుల్లో 7 4లు 11 6లు. రాజస్థాన్ రాయల్స్ చిన్నోడి ఘనత. 14 ఏళ్ల వయసు పిల్లాడు IPLలో సంచలనం సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ 35 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. సోమవారం గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో 6ర్లు 4లతో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. T20 చరిత్రలోనే పిన్న వయసులో సెంచరీ చేసిన బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. IPLలో తక్కువ బంతుల్లో సెంచరీ సాధించిన బ్యాటర్లో గెల్ తర్వాతి ఆటగాడయ్యారు. వైభవ్ సునామీతో 210 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ 15.5 ఓవర్లో ఛేదించిందంటూ ఒక వార్త. సంచలన సూర్యవంశీ పోరగాన్ గురించి అన్ని పత్రికలు బాగా రాసినాయి. నాగేశ్వరరెడ్డికి పద్మవిభూషణ్, బాలయ్యకు పద్మభూషణ్, 71 మందికి పద్మ పురస్కారాలు అందజేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రదానం. రెడ్డి కమ్మ ఆయనకు పద్మభూషణ్ పద్మవిభూషణ్లు లభించినాయి. మాడుగుల నాగపని శర్మ, అప్పారావుకు పద్మశ్రీ ఇచ్చిండ్రు. పురస్కారాలు అందుకున్న 4 తెలుగువారు కాదు సార్, అప్పర్ క్యాస్ట్ వాళ్ళు, పెదకుల పోళ్ళు. ఇంకా కొంతమందికి ఇవ్వలేదు. తర్వాత నెక్స్ట్ తెలుగు ప్రావీణ్యం తప్పనిసరి. తెలంగాణ న్యాయాధికారుల నియామకంపై సుప్రీంకోర్టు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనను సమర్థించిన ధర్మాసనం ఉర్దూలో ప్రావీణ్యం నిబంధనను కూడా చేర్చాలన్న పిటిషన్పై విచారణకు నిరాకరణ. ఇక తెలంగాణలో న్యాయాధికారులుగా అర్హత సాధించేందుకు తెలుగులో ప్రావీణ్యాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. ఇక సీఎంపై వ్యాఖ్యలు, కేటీఆర్పై కేసును కొట్టేసిన హైకోర్టు. పెట్టిన సెక్షన్లకు కేసుకు పొంతన లేదని వ్యాఖ్య. ఇక అఫిడవిట్లో అబద్ధాలు చెప్తారా, ₹20,000 జరిమానా కట్టండి. గ్రూప్ 1 మూల్యాంకనంలో తప్పులు జరిగాయంటూ పిటిషన్ వేసిన 19 మందికి హైకోర్టు జరిమానా. ఇందులో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు. పిటిషన్ కొట్టివేత, తప్పుడు పత్రాలు ఇవ్వడంపై విచారణకు ఆదేశం. మరో పిటిషన్లో నియామక పత్రాలు ఇవ్వొద్దన్న ఆదేశాలపై TGPSC అప్పీల్కు వెళ్ళిందట. రైట్, ఇది
ఆంధ్రజ్యోతి వార్తలు. ఒకసారిగా శనార్థి తెలంగాణ వార్తలు చూద్దాం. సో ఇది ఎక్స్క్లూజివ్గా ఎస్ కర్రెగుట్టలకు సంబంధించి క్షణక్షణం భయం కర్రెగుట్టలో మావోయిస్టు కీలక నేతలు. గుట్టలోనే సెంట్రల్ మిలిటరీ కమిటీ చీఫ్ దేవ్జీ, దామోదర్, హిడ్మా, పుల్లూరు ప్రసాద్ ఇక్కడే మకాం. బెటాలియన్ 1 మొత్తం కర్రెగుట్టలోనే. అబూజ్మడ్ సేఫ్ జోన్కు నంబాల కీలక కేంద్ర కమిటీ సభ్యులు. కర్రెగుట్టల చుట్టూ బాంబులు అమర్చిన బలగాలు, 30 చోట్ల అంబుష్ స్పాట్స్. కీలక నేతలే లక్ష్యంగా మాటు. బలగాల అదుపులో 200 మంది ఆదివాసీలు బలగాల అదుపులో ఉన్నారట. 200 మంది. సో ఇక్కడ ఈ కర్రెగుట్టలకు సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి ఈ వార్తను మనం చూడు. బూక్యా సంతోష్ నాయక్, థ్యాంక్ యూ. ఇక మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఎక్కువ మందికి చేరేలా ప్రయత్నం చేయండి. ఓకే, ఈ కర్రెగుట్టలకు సంబంధించినటువంటి కొద్దిగా కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం. ఛత్తీస్గఢ్లో 24 మంది మావోల లొంగిబాటు, 14 మందిపై 28.50 లక్షల రివార్డు. మావోయిస్టులు అజ్ఞాతం వీడాలి. బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్. 24 మంది మావోయిస్టులు లొంగిపోయారట. ఇక పార్టీ నిర్ణయం తర్వాతే ప్రభుత్వ విధానం. ఆపరేషన్ కగార్పై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. చర్చల కోసం శాంతి కమిటీని ఏర్పాటు చేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. శాంతి చర్చలపై జానారెడ్డితో సమావేశం అంటూ ఒక వార్త. ఇక అసలు ఈ ఆపరేషన్ కగార్లో ఉన్నటువంటి ఈ కర్రెగుట్టలకు సంబంధించినటువంటి వార్తను, ఇన్డెప్త్ వార్తను చూస్తే, వారం రోజులుగా కర్రెగుట్టలను చుట్టుముట్టిన భద్రతా బలగాలు గుట్టల్లో మకాం వేసిన మావోయిస్టు కీలక నేతలను మట్టుబెట్టేందుకు కాసుకొని కూర్చున్నట్టు సమాచారం. ఇందుకోసం కర్రెగుట్టల చుట్టూ బలగాలు బాంబులను అమర్చినట్టు తెలుస్తుంది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం మావోయిస్టు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కర్రెగుట్టల్లోనే ఉన్నట్టుగా సమాచారం. మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకమైన విభాగం ఆ పార్టీ మిలిటరీ వింగ్. ఈ మిలిటరీ విభాగానికి అధిపతిగా ప్రస్తుతం దేవ్జీ కొనసాగుతున్నారు. అయితే దేవ్జీ కూడా ఇప్పుడు కర్రెగుట్టలోనే చిక్కుకున్నట్టు తెలుస్తుంది. అతనితో పాటు పార్టీలో దూకుడుగా వ్యవహరించే హిడ్మా కూడా అక్కడే ఉన్నట్టు సమాచారం. హిడ్మా ప్రస్తుతం మావోయిస్టు పార్టీ బెటాలియన్ 1 చీఫ్గా కొనసాగుతున్నారు. హిడ్మా గుట్టలోనే ఉండిపోవడంతో అతనితో పాటు బెటాలియన్కి చెందిన దాదాపు 300 మంది మావోయిస్టులు ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. వీరితో పాటు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదర్, సెంట్రల్ కమిటీ మెంబర్ పుల్లూరు ప్రసాదరావు, బండి ప్రకాష్లు గుట్టల్లోనే చిక్కుకున్నట్టు తెలుస్తుంది. అంతేకాక పార్టీకి సంబంధించిన పలువురు ముఖ్య కమాండర్లు సైతం కర్రెగుట్టల్లో ఉన్నట్టుగా సమాచారం. అయితే దాదాపు 7-8 రోజులుగా కర్రెగుట్టల చుట్టూ మకాం వేసిన బలగాలు మావోయిస్టు పార్టీకి సంబంధించిన కీలక నాయకులను మట్టుబెట్టేందుకు గుట్టల చుట్టూ భారీగా బాంబులను అమర్చినట్టు తెలుస్తుంది. మావోయిస్టు నాయకత్వం తారసపడితే వారు పారిపోకుండా వీటిని ముందస్తుగా బలగాలు ఫిక్స్ చేసి పెట్టినట్టు అర్థమవుతుంది. ఒకవేళ మావోయిస్టులు బాంబులను దాటి గుట్టల కిందికి పరుగులు తీసినా వారిని క్లీనప్ చేసేందుకు దాదాపు 30 చోట్ల భద్రతా బలగాలు అంబుష్ రూపంలో మాటు వేసినట్టుగా సమాచారం. బలగాల నుంచి ఏ ఒక్క మావోయిస్టు నాయకుడు తప్పించుకోకుండా అంబుష్లను కట్టుదిట్టం చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే కర్రెగుట్టలపై పట్టు సాధించిన బలగాలు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అనుమానం ఉన్న దాదాపు 200 మంది ఆదివాసీలను అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం. ఈ ఆదివాసీలందరూ ప్రస్తుతం బలగాల ఆధీనంలోనే ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సేఫ్ జోన్లో నంబాల కీలక కేంద్ర కమిటీ సభ్యులు. మరోవైపు కర్రెగుట్టలో కీలక నాయకత్వాన్ని భద్రతా బలగాలు అష్టదిగ్బంధనం చేయగా మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి నంబాల కేశవరావు అబూజ్మడ్ అడవుల్లోని సేఫ్ జోన్లో ఉన్నట్టుగా సమాచారం. ఈయనతో పాటు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మల్లోజుల వేణుగోపాల్, ఉసెండి అలియాస్ కట్టా రామచంద్రారెడ్డి. అసలు ఉసెండి ఈయన మోడెం బాలకృష్ణ వైఎస్ హయాంలో పార్టీ తరఫున శాంతి చర్చల్లో పాల్గొన్న చలం అలియాస్ సోమన్న, సారయ్య అలియాస్ గణేషు, తిరుపతులు కూడా కర్రెగుట్టల్లో లేనట్టు తెలుస్తుంది. వీరంతా ప్రస్తుతం అబూజ్మడ్ అడవుల్లో సేఫ్గా ఉన్నట్టు సమాచారం. వీరితో పాటు స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన తక్కెలపల్లి వాసుదేవరావు కూడా కర్రెగుట్టలో లేనట్టుగా తెలుస్తుంది. దివంగత హోంమంత్రి మాధవరెడ్డి హత్య, ఉమేష్ చంద్ర మర్డర్ కేసులో తక్కెలపల్లి కీలక భూమిక పోషించారు. బలగాల ముప్పేట దాడి నేపథ్యంలో మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక కొన్నాళ్ల క్రితం బలగాల ఎన్కౌంటర్లో చనిపోయిన కేంద్ర కమిటీ సభ్యులు చలపతికి సంబంధించిన కీలక సమాచారం బయటకు వచ్చింది. చలపతి ఆరోగ్యం బాగలేకపోవడంతో ఆయనకు అవసరమైన మెరుగైన వైద్య చికిత్స కోసం ఒడిశా వైపు తీసుకెళ్లేందుకు ఆ పార్టీ ప్రయత్నించింది. ఈ నేపథ్యంలోనే భద్రతా బలగాలు ఒక చోట కాల్పులకు దిగగా చలపతిని తిరిగి తీసుకొస్తుండగా బలగాలు మరోసారి కాల్పులకు దిగాయి. ఈ సందర్భంలోనే బలగాలు జరిపిన కాల్పులో చలపతి ఆయన టీం మెంబర్ చనిపోయినట్టుగా సమాచారం. కర్రెగుట్టలు అత్యంత కీలకమైనటువంటి వార్ జోన్గా మారబోతా ఉన్నాయి. అయితే సెంట్రల్ కమిటీ సభ్యులు ఎవరు కూడా అక్కడ లేకపోయినప్పటికీ అత్యంత కీలకమైనటువంటి బెటాలియన్, మావోయిస్టు హాట్ బెటాలియన్ కర్రెగుట్టల్లో ఉందనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతా ఉంది. శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మావోయిస్టు పార్టీ
మా తండాలో పేపర్ రాదు కానీ మీ న్యూస్ విన్న తర్వాత అన్ని న్యూస్ కవర్స్ అవుతున్నాయి, అన్ని సమాచారాలు క్యూ న్యూస్లోనే దొరుకుతున్నాయి. థ్యాంక్ యూ అన్న బూక్య సంతోష్ నాయక్. ఓకే రైట్. మా ఏది ఉందా రైట్. మావోయిస్టు పార్టీ సమయపదిలో ఏందన్నది సమయవధితో కూడిన కాల్పుల విరమణ ప్రకటించి ఎలాంటి షరతులు లేకుండా శాంతి చర్చలు జరపాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మా విజ్ఞప్తి అని చెప్పి కేంద్ర కమిటీ అభయ్ అధికార ప్రతినిధి భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు కేంద్ర కమిటీ ఒక లేఖను విడుదల చేసింది. ఆ లేఖలో ఏం చెప్పిందంటే మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం, ప్రభుత్వం ముందుకు రావాలి అని చెప్పింది. ఇంకా అందులో కొన్ని కీలకమైనటువంటి విషయాలను కూడా చెప్పినట్టుగా తెలుస్తాము, చూద్దాం. గత 2024 జనవరి నుంచి కేంద్ర రాష్ట్ర పోలీస్ పారామిలిటరీ కమాండో బలగాలు ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టు విప్లవోద్యమ ప్రాంతాల్లో వందలాది మంది మావోయిస్టులను అమాయక ఆదివాసులను హత్య చేయడాన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా అనేక ప్రజాస్వామిక విప్లవ ప్రజా సంఘాలు, పార్టీలు, సామాజిక సంస్థలు, కార్యకర్తలు, ప్రగతిశీల ప్రజాస్వామిక విప్లవ మేధావులు వందలాది మంది ఉద్యమిస్తున్నారు. ఆపరేషన్ కగార్ను తక్షణం నిలిపివేసి కాల్పులు విరమించి ప్రభుత్వం మావోయిస్టులు కలిసి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. మా పార్టీ కేంద్ర కమిటీ ప్రభుత్వంతో శాంతి చర్చలకు సిద్ధమేనని నేను మార్చి 28వ తేదీన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశాను. మా PLGA బలగాల సాయుధ చర్యలను నిలిపివేయాలని మా కామ్రేడ్స్ ఆదేశాలు జారీ చేశారు. శాంతి చర్చల కోసం మా పార్టీ వైపు నుంచి నేను ఇచ్చిన ప్రకటన దండకారణ్యంలోని ఉత్తర పశ్చిమ సబ్ జోనల్ బ్యూరో వైపు నుంచి కామ్రేడ్ రూపేష్ ఇచ్చిన 2 ప్రకటనలతో కలిసి ఇప్పటికే 3 పత్రికా ప్రకటనలు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జార్ఖండ్ రాష్ట్రంలో బొకారో హత్యాకాండలో మా కేంద్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ వివేక్ తదితర కామ్రేడ్స్ను హత్య చేశాయి. మిగతా మావోయిస్టులు లొంగిపోకపోతే ఇదే గతి పడుతుందని హెచ్చరికలు చేస్తున్నాయి. తాము భారతదేశ రాజ్యాంగంలో రాసుకున్న మనిషికి జీవించే హక్కును కాలరాసి వేస్తున్నాయి. మరి ఇదే రాజ్యాంగంలో మారణాయుధాలు బట్టి తిరగొద్దు సామాన్య పౌరులు అనేది ఉంది కదా, మరి అది కూడా మీరు పాటించాల్సిందే కదా. ఇదే రాజ్యాంగం ప్రజాస్వామ్యయుతంగా కొట్లాడమంటుంది. రండి ప్రజాక్షేత్రంలోకి లొంగిపోయి ఆయుధాలు కాదు పట్టాల్సింది. రాజ్యాంగబద్ధంగా ఎన్నికయ్యామని చెప్పుకుంటూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాయి. ఆయుధాన్ని ఆయుధంతోనే ఎదుర్కొంటామని బహిరంగంగానే మాట్లాడుతున్నాయి. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో కర్రెగుట్టల ప్రాంతాన్ని దిగ్బంధించి తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి 10,000 మంది పోలీస్ పారామిలిటరీ కమాండో బలగాలను మోహరించి 5 రోజుల నుంచి పెద్ద ఆపరేషన్ సాగిస్తూ మా కామ్రేడ్స్ను 6గురిని హత్య చేయడమే కాకుండా పార్టీ నాయకత్వాన్ని హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వం మా పార్టీ ఎలాంటి షరతులు లేకుండా చర్చలకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఈ విధంగా విప్లవకారులపై, ఆదివాసులపై హత్యాకాండలు సాగిస్తే శాంతి చర్చల కోసం కొనసాగుతున్న ప్రక్రియకి ఏమాత్రం అర్థం లేకుండా పోతుంది. శాంతి చర్చలకు అనుకూల వాతావరణాన్ని కల్పించడం కోసం ఈ హత్యాకాండలను ఆపాల్సిందిగా దేశవ్యాప్తంగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో సమయావధితో కూడిన కాల్పుల విరమణను ప్రకటించాల్సిందిగా మా పార్టీ కేంద్ర కమిటీ మరోసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తుంది. శాంతి చర్చల కోసం, సమస్య పరిష్కారం కోసం మా న్యాయమైన డిమాండ్కు మద్దతు ప్రకటించాల్సిందిగా, శాంతి చర్చల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించాల్సిందిగా దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా యావత్తు ప్రజాస్వామిక వాదులను, శాంతి కాముకులను, పీడిత ప్రజలను, పీడిత శిక్షలను, పీడిత జాతులను మా పార్టీ కేంద్ర కమిటీ కోరుతుంది. ఇగో ఇది మావోయిస్టు పార్టీ ఇప్పుడు అభయ్ పేరుతో వచ్చింది. మావోయిస్టు పార్టీ విడుదల చేసినటువంటి శాంతి చర్చల లేఖ ఇది. క్షణక్షణం భయం కర్రెగుట్టలకు సంబంధించినటువంటి వార్త. ఇక అద్భుత వైభవ్ ఊచకోత చరిత్ర సృష్టించిన సూర్యవంశీ 35 బంతుల్లో శతకం, 4లు, 6ల వర్షం. ఇండియా తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ. 14 ఏళ్ల పిల్లాడు చదివేది 9వ తరగతి. సాధారణంగా ఈ వయసులో ఏ పిల్లాడైనా తన తోటి వారితో సరదాగా ఆడుతూ కాలం గడుపుతుంటారు. కానీ ఈ పిల్లాడి స్టైలే వేరప్ప. 14 ఏళ్ల పిల్లాడు IPL చరిత్రనే తిరగరాశాడు. కాకలు తీరిన బౌలర్లను ఊచకోత కోశాడు. 1 కాదు 2 కాదు ఏకంగా 11 6లు 7 4లతో శతక్ కొట్టాడు. మహామహులుగా భావించిన బౌలర్లపై ఏమాత్రం కనికరం లేకుండా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇక్కడ అతడే రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ. IPLలో ఆడిన 3వ మ్యాచ్లోనే సెంచరీ సాధించడం అంటే మామూలు విషయమేం కాదు. వైభవ్ తాను ఆడిన తొలి బంతికే 6గా మలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. 14 ఏళ్ల 23 రోజులకే లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ 20 బంతుల్లో 3 6లు 2 4లతో 34 రన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. తాజాగా సోమవారం రాత్రి గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ కేవలం 35 బంతుల్లో సెంచరీ చేయడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో మొదటగా వైభవ్ కేవలం 17 బంతుల్లో తన మొదటి IPL అర్ధ సెంచరీ నమోదు చేసుకోగా అదే జోరును కొనసాగిస్తూ 35 బంతుల్లోనే సెంచరీని సాధించాడు.
కరీం జానత్ వేసిన ఓవర్లో 3 4లు 3 సిక్సర్లతో ఏకంగా 30 పరుగులు రాబట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. దీంతో కేవలం 35 బంతుల్లోనే ఐపీఎల్ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. అయితే సెంచరీ చేసిన వెంటనే ప్రసిద్ధి కృష్ణ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయి వెనుతిరిగాడు. మొత్తంగా వైభవ్ సూర్యవంశీ 38 బంతులతో 7 4లు 11 6లతో 101 పరుగులు చేసి తన సత్తా చాటాడు. ఈ ఇన్నింగ్స్తో ఐపీఎల్ 2020 సీజన్లో ఫాస్టెస్ట్ సెంచరీని అలాగే అతి చిన్న వయసులో సెంచరీ చేసిన వ్యక్తిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన వారిలో క్రిస్ గేల్ 30 బంతుల్లో శతకం బాదగా వైభవ్ సూర్యవంశీ 35 బంతుల్లో, యూసుఫ్ పఠాన్ 37, డేవిడ్ మిల్లర్ 38 బంతుల్లో సెంచరీలు చేశారు. అయితే ఇండియన్ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడుగా వైభవ్ సూర్యవంశీ నిలిచారు. ఇదిలా ఉంటే వైభవ్ సంచలన బ్యాటింగ్ చూసి రాహుల్ ద్రావిడ్ మెస్మరైజ్ అయిపోయాడు. వీల్ చైర్లో నుండి పైకి లేచి మరీ ప్రశంసించాడు. ఈ మ్యాచ్లో వైభవ్ సంచలన ఇన్నింగ్స్తో గుజరాత్ నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ 15.5 ఓవర్లో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 70 పరుగులతో అజయంగా నిలిచాడు. ఈ యశస్వి జైస్వాల్ పానీపూర్ అమ్ముకునే పిల్లగాడు. టాలెంట్ చూడు అంతే. కేటీఆర్కు గాయం. జిమ్లో వర్కౌట్ సమయంలో ప్రమాదం జరిగిందంట. వెన్నుపూసలో గాయమైంది. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పేసి వైద్యులు సూచించారు. ఎక్స్ ద్వారా వివరాలు వెల్లడించిన కేటీఆర్. సభ అయిపోయినాకనా? సభ ఎక్సర్సైజ్ చేస్తుంటే అయిందట. అయిపోయినాకనే పీఓకే నుంచి టెర్రర్ క్యాంపుల ఎత్తివేత. గుడారాలను పీకేస్తున్న పాక్ సైన్యం. భారత ఆర్మీ దాడి భయంతో చర్యలు. రావల్పిండి హెడ్ క్వార్టర్కు ఉగ్రవాదుల తరలింపు. ఏ క్షణమైన యుద్ధ రంగంలోకి భారత ఆర్మీ. పాల్గామ్లో దాడి చేసిన ఉగ్రవాదుల కోసం ఆర్మీ జల్లెడబడతా ఉందట. ఇగో పాకిస్తాన్ యుద్ధ భయంతో వణికిపోతా ఉందనేటువంటి వార్తను చూడొచ్చు. అంటే అసలు చంపేసిండ్రని కూడా అట్లా అంటే కొంతమంది చంపేసిండ్రు అని కూడా అంటున్నారు. అది ఎంతవరకు? కొంతమంది ఉగ్రవాదులను చంపేసిండ్రు అని చెప్పేసి ఇది వాట్సాప్ అన్న, ఇది వాళ్ళ వాట్సాప్. ఏది ఈ వాట్సాప్లో పెట్టి ఇది పెట్టి మనకు బుద్ధి రావాలరా హిందువా అని చెప్పి ఇవన్నీ పెడుతుంటారు. గుర్తాయి ఇవన్నీ దొరకలేదు అనేది క్లియర్గా అందరికీ ఇరికే కదా. పాక్ మీడియా ప్రసారాలపై ఆంక్షలు. 16 పాకిస్తాన్ యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం. కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం. పార్టీ లైన్ దాటొద్దు. ఉగ్రదాడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దు. కాంగ్రెస్ నేతలకు ఖర్గే హెచ్చరిక. ఉగ్రదాడిపై కాంట్రవర్సీ కామెంట్ చేస్తున్న హస్తం నేతలు. యుద్ధం వద్దని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సైతం వ్యాఖ్యలు చేసినటువంటి చూడొచ్చు. ఇక పద్మ అవార్డుల ప్రదానం జరిగింది రాష్ట్రపతి భవన్లో ముర్ము చేతుల మీదుగా. ఇంకా కొంతమందికి రాలే. ఇప్పుడు మందకృష్ణ మాదికి వాళ్ళందరూ కూడా ఇయ్యలే. నెక్స్ట్ విడతలు ఇస్తారంట. కేసీఆర్వి పచ్చి అబద్ధాలు. కేంద్ర నిధులతోనే గ్రామాల అభివృద్ధి. 2023 వరకే 9 లక్షల కోట్లకు పైగా నిధులు ఇచ్చింది. నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తారా? కేసీఆర్కు ఎంపీ డీకేఆర్ సవాల్. తెలంగాణకు విలన్ కేసీఆరే. ఇక బీఆర్ఎస్ రజతోత్సవ సభ అట్టర్ ఫ్లాప్. ఇప్పుడు గాంధీ భవన్కు ప్రతి వారం మంత్రి వస్తాడని చెప్పారు. వస్తుర్రా ఇప్పుడు? వస్తలే. గాంధీ భవన్కు బంద్ అయిందా దుకాణం? బంద్ కావడం స్టార్టే కాలే. అయింది స్టార్టింగ్. అయ్యో మన భుజంగారావు పోయి నల్గొండ భుజంగారావు పోయిండు. ఒకసారి కథం ఆయన కాలు పెట్టిండు, కథం అయిపోయింది. తెలంగాణకు విలన్ కేసీఆరే. బీఆర్ఎస్ రజతోత్సవ సభ అటర్ ఫ్లాప్. కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనపై చర్చకు సిద్ధమా? తేదీ సమయం వేదిక చెప్పండి. కాంగ్రెస్ భిక్షతోనే కేసీఆర్ సీఎం అయిండు. బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటే. టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అంతమంది చనిపోయారు. రాష్ట్ర హోదా ఎందుకు అడగను? ఎలా అడగను? పాల్గామ్ అతిథులను కాపాడుకోవడంలో విఫలమయ్యాం. ఈ టైంలో రాష్ట్ర హోదా ప్రస్తావన సరికాదు. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అంటే బాధ్యత గల ముఖ్యమంత్రి. శాంతికుమార్కి కీలక బాధ్యతలు. ఎంసీహెచ్ఆర్డీ వైస్ చైర్మన్గా నియామకం. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. సీఎస్గా 30న శాంతికుమారి పదవి విరమణ చేయబోతా ఉందట రేపే. ఇది ఇట్లా ఉంటే పార్టీ లైన్ దాటొద్దని మల్లికార్జున ఖర్గే చెప్తుంటే, ఛత్తీస్గఢ్లో 24 మంది మావోల లొంగుబాటు. బీసీ మేల్కొల్పు యాత్రను విజయవంతం చేద్దాం. అబ్బా, బీసీల మేల్కొల్పు యాత్ర సిపిఐ చేస్తూ ఉంది. ఇప్పుడు బీసీలు మేల్కొన్నారు కాబట్టి ఇప్పుడు మీరు యాత్రలు చేస్తున్నారు. బీసీలను మేల్కొల్పుతుంది కాదు, ఆల్రెడీ బీసీలు మేల్కొన్నారు కాబట్టి. వైభవోజ్వల సెంచరీ. ఇక పరుగులు 101, బంతులు 38, 37, 4లు 7, 6లు 11. ఇక స్ట్రైక్ రేటు 265.78. ఐపీఎల్లో శతక్ కొట్టిన వైభవ్ సూర్యవంశీ 35 బంతుల్లోనే సెంచరీ చేసిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్. T20 చరిత్రలో సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు. 10 రోజుల ట్రంపరితనమట. ట్రంప్ అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టి మంగళవారానికి 100 రోజులట. 100 రోజులు సారీ. పూటకో మాట రోజుకో వైఖరి అన్నట్టుగా పదే నిర్ణయాలను మార్చుకుంటూ నవ్వుల పాలవుతుండట ట్రంప్. జేఎన్టీయూలో పట్టు నిలుపుకున్న వామపక్షం. ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో వామపక్షాలు సత్తా చాటాయి. కీలకమైన 4 పదవుల్లో 3ని కైవసం చేసుకున్నాయట అక్కడ.
ఇక ఘనంగా పద్మ అవార్డుల ప్రధానోత్సవం పురస్కారాలు అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అంటే ఈయన కమ్మాయన ఫోటో వేయలేసుడు. ఓకే ఓకే, చాలా జాగ్రత్తగా పేపర్లు కూడా ఇవ్వాలి కులపోలే వాళ్ళు వేసుకుంటారు. సెట్ చేయడానికే ఏడాది కేసీఆర్ వల్లే అన్ని అనర్థాలు. ఇప్పటి వరకు ప్లానింగ్కే సరిపోయింది. మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్త. ఇప్పటి వరకు పనే ఏం చేయనప్పుడు ఎమ్మెల్యేలను గ్రామాలలో పోయి ఏం చెప్పమంటారు మరిగా? లోకాయుక్త ఉపలోకాయుక్త ప్రమాణ స్వీకారం చేసిరట. లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, రెరాకుండే రెరాకేం తీసుకొచ్చి మళ్ళీ దీనికి పెట్టిరు మళ్ళీ రెడ్డి గారిని. మళ్ళీ ఈ ఇన్ఫర్మేషన్ కమిషన్లో మళ్ళీ రెడ్లను పెడతారు. జర్ర ఇవన్నీ అయ్యేదాకా ఇవన్నీ పాపం మించడానికి పనికి వస్తూ ఉన్నాయి. తెలంగాణకు తొలి చివరి విలన్ కేసీఆరే. తొలి చివరి విలన్ కేసీఆరే. తెలంగాణకు చివరి సీఎం మాత్రం రేవంత్ రెడ్డి గారే. రెడ్డి సీఎం. ఆర్మూర్ జగిత్యాల హైవేకు ఓకే అయిందట. ఇక ముష్కర మూకలకు ముచ్చెమటలు. పీఓకే పైకి భారత్ ప్రతిదాడి చేయొచ్చని అనుమానాలు. ముందు జాగ్రత్తగా ఉగ్రవాదులను సరిహద్దు నుంచి దూరంగా పంపిస్తున్న పాక్ సైన్యం. పీఓకేలో 42 ఉగ్రస్థావరాలను గుర్తించిన భారత్ సైన్యం. ఇక మావోల ఉచ్చులో భద్రతా దళాలు. ఇక కూంబింగ్కు అనుకూలంగా లేని పరిస్థితులు. ఎదురుకాల్పులు మొదలైతే ఇరువైపులా భారీ నష్టం. దాడుల కంటే బేస్ క్యాంప్ ఏర్పాటుకే బలగాల ముగ్గు. మరోపక్క ప్రజా సంఘాల శాంతి చర్చల అడావిడి. సేఫ్ జోన్కు మావోయిస్టు అగ్రనేతలు. వీళ్ళు కూడా రాసిరు వార్త. ఇక ప్రధానితో రాజ్నాథ్ భేటీ. సైనిక సన్నద్ధతను వివరించిన రక్షణ మంత్రి. మీ అమ్మను చంపినప్పుడు ఇలాగే మాట్లాడారా? బిలావల్ వ్యాఖ్యలపై అసద్ ఫైర్. ఇక యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇక భూదాన్ భూముల కేసులో ఈడీ దాడులు. నిందితుల ఇళ్లపై వేకువజాము నుంచి సాయంత్రం దాకా ఏకకాలంలో సోదాలు. 9.5 లక్షల నగదు, విదేశీ కరెన్సీ, కీలక పత్రాలు, సుమారు 40 లగ్జరీ కార్లు స్వాధీనం. ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ అమయ్ కుమార్ సహా పలువురిని విచారించిన ఈడీ. ఇక్కడ చూసిన అమయ్ కుమార్ వీళ్ళు ₹5 బిచ్చం వేశారు రా. దీంతో వైజాగ్లో 5 ఎకరాల భూమి కొనేయచ్చు. మనకు ఉర్సా లాంటి కంపెనీ ఉంటే ₹5 ఎకరా భూమి ఇచ్చిండ్రు. ఎప్పుడు 5 వరకు ఇచ్చిండ్రు అన్నట్టు, అట్లా కేటాయించిండ్రు. అందుకని కొనేయచ్చు అంటుండ్రు. రైట్, ఇప్పుడు పల్లవిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. రోజంతా కీలక భేటీలు. ప్రధాని మోడీతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, తర్వాత సిడిఎస్ అనిల్ చౌహాన్, ఎన్ఎస్ఏ అజిత్ దోబల్ సమావేశమయ్యారు. పార్లమెంట్ ప్రాంగణంలో డిఫెన్స్ స్టాండింగ్ కమిటీ కూడా భేటీ అయింది. గెస్ట్లను కాపాడడంలో నేను విఫలమయ్యానని చెప్పి ఒమర్ అబ్దుల్లా చేసినటువంటి కామెంట్స్ చూడొచ్చు. ఇక ఖజానా ఖాళీ చేసి మాపై నిందల, బీఆర్ఎస్ నమ్మే స్థితిలో లేరు అని చెప్పి కవరింగ్ కోసం రేవంత్ రెడ్డి చిన్న ప్రయత్నం ఏదో చేసినట్టున్నాడు ముఖ్యమంత్రి. పద్మభూషణ్ అవార్డు అందుకున్న బాలకృష్ణ. ఇక భయంలో పాక్. పీఓకేలోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను ఖాళీ చేస్తున్న పాక్ సైన్యం. భయంతో ఆర్మీ షెల్టర్లు, బంకర్లకు తరలి వెళ్తున్న టెర్రరిస్టులు. పాక్ ఆర్మీ చీఫ్ దేశం విడిచి పారిపోయినట్టు వార్తలు. ఇక తమ వద్దే ఉన్నాడంటూ ఫోటో పెట్టిన పాక్ పీఎంఓ. పాల్గామ్ ఉగ్రవాదులను వేటాడుతున్న ఇండియన్ ఆర్మీ. ఉగ్రవాదుల లొకేషన్ 4 సార్లు గుర్తించిన సైన్యం. ప్రధానితో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ. భవిష్యత్ కార్యాచరణపై 40 నిమిషాల పాటు చర్చ. ఇప్పుడు ఉగ్రవాదుల లొకేషన్ 4 సార్లు గాడు ఉందంటే హెలికాప్టర్ వేసుకొని పోతే ఎంతసేపు? పెద్ద విషయం కాదు, ఇట్లా కర్రెగుట్టపై బీర్ బాంబులు పెట్టిరట మావోయిస్టులు. తెలంగాణకు తీరని అన్యాయం చేసింది కేసీఆరే. కమిషన్ల కక్కుర్తి వల్లే 1,00,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం కూలిందని చెప్పి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అప్పులు చేసి ఈ అప్పుల పాపాలలో వీళ్ళ పాత్ర ఎంత ఉంది, వాళ్ళ పాత్ర ఎంత ఉంది, ఏ రంగాన్ని ఎట్లా విధ్వంసం చేసిరు అనేది ఒక పెద్ద సబ్జెక్టు పెడతా. ఇక పేదలందరికీ ఇండ్లు ఇస్తాం. 20 లక్షల ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అత్యంత పేదవారికే మొదటి ప్రాధాన్యత. భూభారతి చట్టం దేశానికే రోల్ మోడల్. ధరణి ఫలితమే కేసీఆర్ను ఓడించింది. ఎలకతుర్తి భూభారతి అవగాహన సదస్సులో మంత్రి నిన్న ఎలకతుర్తి కాడికి పోయినట్టు. విషయం ఏంటంటే, గమనించాల్సిన విషయం ఏంటంటే 74 లక్షల మంది అప్లై చేసిరు ఇండ్లకు. అందులో 34 లక్షల మందిని ఏదో అర్హులుగా గుర్తించారు. 20 లక్షలు ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకురు. ఈ ఏడాది 4 లక్షలు ఇండ్లు. అత్యంత పేదలు అంటే అసలు యాక్చువల్గా భూమి లేని వాళ్ళు కదా, మరి భూమి లేని వాళ్ళకి ఇస్తలేరు. వాళ్ళకి ఇయ్యరు. ఇప్పుడు ప్లాట్ ఉంటేనే ఇస్తారట. ప్రభుత్వాన్ని వెటాడుతాం. రైతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతుంది. గులాబీ దండు మరిన్ని పోరాటాలకు సిద్ధమవ్వాలి. ప్రభుత్వ అరాచకాలను మరింతగా ఎండగడతాం. టెలికాన్ఫరెన్స్లో కార్యకర్తలతో కేటీఆర్ కామెంట్స్. జిమ్లో వర్కౌట్ చేస్తుండగా గాయం. అచ్చా కొన్ని రోజులుగా రెస్ట్ తీసుకొని ఉన్నట్టుగా వెల్లడియట. కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా? కొండంత రాగం తీసి దిక్కుమాలిన పాట పాడినట్లుంది. అధికారం పోయాక మావోయిస్టులు గుర్తుకొచ్చారా? కేసీఆర్ అధికారంలో రాకముందుకు కేసీఆర్ ఒక మాట చెప్పిండు, మావోయిస్ట్ ఎజెండానే మా ఎజెండా అని. అధికారంలోకి వచ్చినాక మావోయిస్టులను కలిసి చంపిండు. చెత్త డబ్బాలో లంచం డబ్బులు సినిమా స్టైల్లో షామీర్పేట ఎస్ఐ అవినీతి. బీసీలు కదా, మీరు పట్టుబడుతూనే ఉంటారు. మీరు వాళ్ళని పట్టించే ఉపాయం చేయరు జల్దీ.
గ్రూప్ 1 తీర్పుపై అప్పీల్ దాఖలు చేసిన టీజీపీఎస్సీ సింగిల్ బెంచ్ ధర్మాసనం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు సవాల్ చేస్తూ అప్పీల్ బుధవారానికి వాయిదా వేసిన జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు తప్పుడు ప్రమాణ పత్రాలతో పిటిషన్ దాఖలు చేసిన గ్రూప్ 1 అభ్యర్థులకు 20,000 జరిమానా వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశం. ఈ గ్యాంగ్ ఏదైతే ఉందో దీనికి కేటీ రామారావు టీమే సారథ్యం వహిస్తుంది. ఎవరు తప్పుడు పత్రాలు దాఖలు చేసింది. కాల్పులో విరమించి శాంతి చర్చలకు పిలవండి కేంద్రానికి మావోయిస్టులు లేక మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట లెటర్ రిలీజ్. నమస్తే తెలంగాణ. అవును నిజమే, కేసీఆర్ చెప్పిందంతా సత్యం. సభలో కేసీఆర్ మాటలకు రైతుల ప్రతిస్పందన. ఉద్యమ ప్రస్థానం 10 ఏళ్ల అభివృద్ధిపై వివరించిన బీఆర్ఎస్ అధినేత హామీలు ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్పై నిప్పులు. ప్రతి మాటకు స్పందించిన అన్ని వర్గాల ప్రజలట. ఈ రెండో రోజు రాస్తారు వార్త. సభ పేరు బీఆర్ఎస్ రాజ్యోత్సవం. చూస్తే కేసీఆర్ ప్రసంగాన్ని మొత్తంగా వీక్షించిన వారు 1.5 మంది అట. టీవీలో వీక్షించిన వారు 1.2 కోట్ల మంది. యూట్యూబ్ లైవ్లో వీక్షించిన వారు 12 లక్షలు. ఎక్స్ ఎఫ్బీలో లైవ్లో వీక్షించిన వారు 3 లక్షలు. సభలో ప్రత్యక్షంగా వీక్షించిన వారు 15 లక్షల మందికి పైగా. 15 లక్షలు లేరులే, 15 లక్షలు లేరు. బీఆర్ఎస్ రాజ్యోత్సవ సభకి గట్టిగా నాకు తెలిసినంత వరకైతే ఈడో 4 లక్షలు ఉంటారు, బయట ఒక 2-3 లక్షల మంది వెయిట్ చేస్తున్నారు అంతే. 15 లక్షల మంది లేరు. టీవీల్లో వీక్షించిన వారు 1.2. టీవీలో వీక్షించిన వాళ్ళ సంఖ్య ఎట్లా తెలుస్తుందా? తెలియదు కదా, రాసుకొస్తా అట్లా. ఇది ఇప్పుడు ఈ గ్రాక్ ఇచ్చినాం అనుకో, ఇది తప్పని చెప్తుంది, పరువు పోతుంది. ఏమి జనం సంచలనం, అధికారం మళ్ళీ బీఆర్ఎస్దే. వరంగల్ సభకు పోటెత్తిన జనమే నిదర్శనం. కేసీఆర్ ప్రసంగాన్ని ప్రజల స్పందన అద్భుతం. విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని కేటీఆర్. పోలీసుల పైసా వసూలట. ఎన్నడలేని విధంగా సభకు యూజర్ ఛార్జీలు వసూలు చేసిరు. భారీగా ట్రాఫిక్ జామ్ చేసిరు. ఆదివారం ఆర్టీఏల డ్యూటీ. ఎమ్మెల్సీ పోచంపల్లి. సభను సక్సెస్ చేసిన అందరికీ వందనం దాస్యం. చారిత్రాత్మక సభకు వేదిక వరంగల్ అని చెప్పి సుదర్శన్ రెడ్డి. రైతు ప్లస్ యూత్ రైతోత్సవం. కథం తొక్కిన యువత రైతు. కేసీఆర్ ప్రసంగానికి జనం ఫిదా. కూలగొట్టుకుంటే బతకలేం సారు అంటూ రైతు ఎల్లే స్పందనట. తులం బంగారంపై మాట్లాడాలని కేసీఆర్కు సంగమ సూచన. సీఎం అని యువత నినాదాలు వారించిన కేసీఆర్. పరిపాలన గురించి ఎవరికి పట్టించుకోరు. ఎన్నికలకు 6 నెలల ముందే దానిపై చర్చ. కానీ ఇంత చెప్పారు కానీ 800 కోట్లు ఖర్చు పెట్టింది చెప్పకపోతే రావును, అది కూడా చెప్పాల్సింది. అంచనా ప్రకారం అయితే 200 కోట్లు ఖర్చు పెట్టిరు ఈ సభ కోసం. వచ్చిన పుణ్యానికి రాలే. 500 ఇచ్చి రాదు అందరికి ఎరికే. 500, 1000 రూపాయలు ఆ పని చేసిర్లే. స్వచ్ఛందంగా తరలి వస్తే అది వేరే ఉండే. బీఆర్ఎస్ సభతో కాంగ్రెస్ బెంబేలెత్తింది. దిక్కుతోచని స్థితిలో లీడర్ క్యాడర్ ఇక తమ పని కథమైన నిర్ణయానికి వచ్చేసిన అధికార పార్టీ నేతలట. కేసీఆర్ ప్రకటనతో రాజకీయ ప్రకంపనలు. మావోయిస్టులతో చర్చల అంశం మరోసారి తెరపై స్వాగతించిన పౌర హక్కుల సంఘాల నేతలట. కేసీఆర్ను మావోయిస్టులు నమ్ముతారనుకుంటున్నావా? నమ్మరు. కేసీఆర్ను మావోయిస్టులు నమ్మరు. జానారెడ్డిని మావోయిస్టులు నమ్మరు. వీళ్ళంతా ఇదివరకు మావోయిస్టులతో ప్రయోగాలు చేసి వాళ్ళ కొంపలు ముంచిన వాళ్ళే. ఉత్తమ్ వెంకటరెడ్డిది సీఎం స్థాయి. అవునా? అబ్బాయి నవ్వానో ఏడవానో కోటిరెడ్డి వెంకటరెడ్డి ముఖం చూస్తే నవ్వు ఆగుతలేదంటే. ధాన్యం కొంటారా కొనరా రోడ్ ఎక్కిన రైతన్నలు. అభ్యర్థుల సంఖ్య పెరిగింది నిజమే, లెక్కింపుతోనే తేడా వచ్చింది. ఒకే సెంటర్ నుంచి ఎక్కువ మంది ఎంపిక కావడం తప్పు కాదు. గ్రూప్ 1 అప్పీల్ పిటిషన్పై టీజీపీఎస్సీ. ఇక వడ్లు అమ్మేందుకు నిరీక్షణ. వడదెబ్బతో రైతు మృతి. యాదాద్రి పవర్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం. ఆర్థిక ఇబ్బందులతో కాంట్రాక్టర్ ఆత్మహత్య వార్త. ఇక ముఖ్యమంత్రి ఊరు కొండారెడ్డిపల్లి అన్నదాతలపై బండ. రైతుల్ని ముంచారు. పేదల భూముల్లో పెద్దల రహదారట. 6 కిలోమీటర్ల పొడవునా 4 లేన్ల రోడ్డు. నోటీసులు లేవు. భూసేకరణ జాంతానే. పంట పొలాలు పోతున్నా పరిహారం నిల్లు. పనులకు ముందు సీఎం మనోడే అన్నారు. పూర్తయ్యాక నేడు ఫోన్లు ఎత్తడం లేదు. కన్నీరు మున్నీరు అవుతున్న కర్షకులు. సీఎం సొంతూరులో రైతుల దీనస్థితి అట. ఇంత పెద్ద రోడ్ ఎందుకు? వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళం. ఆస్తులు లేవు, వ్యాపారాలు లేవు. రెక్కాడితే కానీ డొక్కాడుతుంది. ఉన్నదే 2 ఎకరాల పొలం. అందులో నుంచి రోడ్డు పోయింది. పొలం కన్నా 7-8 మీటర్ల ఎత్తున రోడ్డు ఉంది. పొలంలోకి పోయేందుకు దారి లేకుండా పోయింది. ఎవరిని అడిగినా పట్టించుకోవడం లేదు. భూమి పోయినందుకు డబ్బులు వస్తాయని మా ఊరి పెద్ద మనిషి చెప్పాడు. ఇప్పుడేమో రావంటున్నారు. మాలాంటి పేదల పొట్టలు కొట్టి ఎవరేం బాగుపడతారు? రోడ్డులో పోయిన భూమికి డబ్బులు ఇవ్వాలి. పొలంలోకి వెళ్లేందుకు దారి ఏర్పాటు చేయాలి. అయినా ఎవరు అడిగారని ఇంత పెద్ద రోడ్డు వేస్తున్నారు. పరిసరాలు రైతులు. తాండ్ర గ్రామం, నాగర్ కర్నూలు జిల్లా. రేవంత్ రెడ్డి గారి ఊర్లో రైతుల భూములు పోయిన రాజ్యాల భూములు వాళ్ళ భూములకు రోడ్ల కోసం వేసుకున్నారట.